Ladies and gentlemen, now let us discuss about the provisions relating to payment of lodging charges incurred by a government employee while on tour. ఇక్కడ రూల్ 41 ప్రకారంగా ఎంప్లాయీ కొన్ని స్పెసిఫైడ్ ప్లేసెస్కు వెళితేనే లాడ్జింగ్ ఛార్జెస్, అంటే ఆ స్పెసిఫైడ్ ప్లేసెస్ తప్ప వేరే చోట్లలో హాల్ట్స్కు లాడ్జింగ్ ఛార్జెస్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ లేదు. ఈ ఫెసిలిటీ ఉన్నటువంటి టౌన్స్ ఏమిటి అంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్, హైదరాబాదు. ఈ 5 ప్లేసెస్లో ఎంప్లాయీ స్టే చేస్తే లాడ్జింగ్ ఛార్జెస్ రియంబర్సబుల్. మరి ఇంకా వేరే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. అంటే ఈ జిల్లాలకు చెందని వారికే ఇది పర్మిసిబుల్. ఉదాహరణకు తిరుపతిలో లాడ్జింగ్ ఛార్జెస్ పర్మిసిబుల్, కానీ చిత్తూరు డిస్ట్రిక్ట్లో పనిచేసే ఎంప్లాయీస్ తిరుపతికి వస్తే వాళ్లకు లాడ్జింగ్ ఛార్జెస్ అడిషనాలిటీగా రాదు. వాళ్ళ డిఎన్ఏ దాన్ని కవర్ అయ్యేటట్లుగా భావించుకుంటారు. అంటే హీ మస్ట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది డిస్ట్రిక్ట్ ఈవెన్ టు ది స్పెసిఫైడ్ ప్లేస్. నెంబర్ 1 కండిషన్ అది. ఇక నెంబర్ 2 కండిషన్ ఏంటంటే ఈ లాడ్జింగ్ ఛార్జెస్ క్లెయిమ్ చేసేదానికి ముందు ఎంప్లాయీ హ్యాస్ టు చెకప్ వెదర్ దేర్ ఈస్ అకామిడేషన్ అవైలబుల్ ఇన్ అ గవర్నమెంట్ గెస్ట్ హౌస్. గవర్నమెంట్ గెస్ట్ హౌస్తోనే ఎంప్లాయీస్ ఆఫీసర్స్ మామూలుగా స్టే చేయాలి. అక్కడ లేనప్పుడు మాత్రమే ఈ లాడ్జింగ్ ఛార్జెస్ అనేవి పర్మిట్ చేస్తారు. ఇక 3వ కండిషన్ ఏంటంటే లాడ్జర్ ఇచ్చినటువంటి ఒరిజినల్ రిసీట్స్ క్లెయిమ్ వెంబడి పెట్టాలి. అంటే ఈయన యాక్చువల్గా ఎంత పేమెంట్ చేశారు అన్నది రుజువు తప్పకుండా ఉండాలి. ఇక 4వ కండిషన్ ఏంటంటే ఈయన సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏమని? అకామిడేషన్ గెస్ట్ హౌస్లో లేకుండా పోవటం మూలాన లాడ్జ్లో స్టే చేయాల్సి వచ్చింది. మరి ఇక్కడ ఎలిజిబిలిటీ రేట్స్ ఎలా ఉన్నాయి అంటే మనం చూసాం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా స్థూలంగా 3 తరగతుల కిందకి విభజించారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఇక్కడ గ్రేడ్ 1 ఆఫీసరు పర్ డే 180 రూపీస్కి మించకుండా లాడ్జింగ్ తీసుకోవచ్చు. అలాగే గ్రేడ్ 2 ఆఫీసరు 120 రూపీస్కి మించకుండా రీఎంబర్స్మెంట్ వస్తుంది. అలాగే గ్రేడ్ 3 ఆఫీసర్కు 60 రూపీస్కి మించకుండా వస్తుంది. అంటే దానికంటే ఇప్పుడు నిర్ణీతమైన రేట్ల కంటే తక్కువ ఇన్కర్ చేసి ఉంటే తక్కువే వస్తుంది, కానీ ఆ రేటు మాత్రం దాటడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా మనకు ఈ రూల్స్లో రూల్ 41లో డీటెయిల్డ్గా ఇచ్చున్నారు. మరి టూర్స్ అవుట్ సైడ్ ది స్టేట్ కొన్ని ప్లేసెస్లో మరి లాడ్జింగ్ ఛార్జెస్ ఇన్కర్ చేస్తే వస్తుందా అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ క్రైటీరియా మనం ఫాలో చేస్తున్నాం. ఇక్కడ అవుట్ సైడ్ ది స్టేట్ ఉన్న సిటీస్ను ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ అని 3 తరగతులుగా విభజించారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ క్రైటీరియా ప్రకారంగా చేస్తారు. ఇక్కడ రీయింబర్స్మెంట్ ఎలా వస్తుంది అన్నది మనం కొంచెం చూద్దాం. గ్రేడ్ 1 ఆఫీసర్కు ఏ క్లాస్ సిటీలో 300, బి క్లాస్ సిటీలో 240, సి క్లాస్ సిటీలో 210 వరకు లాడ్జింగ్ ఛార్జెస్ పర్మిసిబుల్. అలాగే గ్రేడ్ 2 ఆఫీసర్కు ఏ క్లాస్ సిటీలో 210, బి క్లాస్ సిటీలో 180, సి క్లాస్ సిటీలో 150. గ్రేడ్ 3 ఆఫీసర్కు ఏ క్లాస్ సిటీలో 120, బి క్లాస్ సిటీలో 90, సి క్లాస్ సిటీలో 75. ఈ ప్రకారంగా లాడ్జింగ్ ఛార్జెస్ ఆర్ రీఎంబర్సబుల్. మరి ఇక్కడ ఇంకేమైనా అవగాహనలు ఉన్నాయంటే ఉంది. ఏంటంటే ఎప్పుడైతే ఎంప్లాయీకి రీయింబర్స్మెంట్ ఆఫ్ లాడ్జింగ్ ఛార్జెస్ అలౌ చేశారో ఆ రోజుకు ఆయనకు వచ్చే డైలీ అలౌన్స్లో 25% డిడక్ట్ చేస్తారు. అంటే నాకు వచ్చేటటువంటి డిఏ రోజుకు 120 వస్తుంది అనుకుందాం. ఆ రోజు నేను లాడ్జింగ్ ఛార్జ్ ఫెసిలిటీ అవైల్ చేశాను అంటే టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఎంత ఉందో ఐ హావ్ స్పెంట్ అండ్ దట్ లాడ్జింగ్ ఛార్జెస్ ఈజ్ బీయింగ్ రీఎంబర్స్డ్. ఆ రోజుకు నాకు డిఏ 120 రాదు, దాంట్లో 4వ భాగం తీసేసి 90 రూపీస్ మాత్రమే ఆ రోజుకు డిఏగా నాకు క్లెయిమ్ ఇస్తారు. మరి ఈ క్లెయిమ్స్ అనేవన్నీ కూడాను నేను ఇందాక చెప్పినట్లుగా ఒరిజినల్ రిసీట్స్తో పాటుగా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. As per Rule 42, when a government servant is provided with a government conveyance and he performs journeys in the government vehicle,
or he is provided with a season ticket for travelling in rail, or performs a borrowed conveyance, he is not entitled to the reimbursement of any fares. Instead, he can claim only daily allowance as per the normal rules for the hours of absence. And then sometimes a government employee who has been provided with a government vehicle may travel along with his family in the same government vehicle. He may travel with his wife, children, or a near relative, and the number of persons occupying the government vehicle should not exceed the seating capacity of the vehicle. In such case, he cannot claim daily allowance for his family. He can claim only daily allowance for his own self, and no claim is permissible in respect of the family members who accompany him. Ladies and gentlemen, sometimes a government employee may travel in a government vehicle which is not specifically provided to him, for which he usually does not meet the propulsion charges. Occasionally he may use a government vehicle, and when he uses such a government vehicle occasionally, if he meets the expenditure on petrol, oil and lubricants, what is the rule position? When there is an occasional journey in a government vehicle by a government employee meeting the expenses on oil and petrol, you have to make a deduction of 1/3 of the usual mileage permissible to him. This we have to bear in mind when such claims are regulated under Rule 43(3) of ABTA rules. కొన్ని సందర్భాలలో గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఏరోప్లేన్లో కానీ లేదా ఒక చార్టర్డ్ ఏరోప్లేన్లో కానీ గవర్నమెంట్ ఎక్స్పెన్స్తో అంటే ఫ్రీ ట్రాన్సిట్తో ట్రావెల్ చేశాడు అనుకుందాం. అటువంటప్పుడు ఆ జర్నీకి ఆయన కేవలం డైలీ అలవెన్స్ మాత్రమే వస్తుంది. నార్మల్ రూల్స్ ప్రకారంగా డైలీ అలవెన్స్ ఆయనకి ఇవ్వాలి. అదే రోజు ఇన్ కంటిన్యూయేషన్ ఆఫ్ ది జర్నీ బై ఏరోప్లేన్, if he performs a journey by road for which mileage claim is permissible, he can claim mileage for that portion of the day. అంటే డైలీ అలవెన్స్, కేవలం డైలీ అలవెన్స్ ఎప్పుడు వస్తుంది? ఆ రోజు ఏరోప్లేన్లో మాత్రమే ట్రావెల్ చేసి ఉంటే. కంటిన్యూషన్లో పార్ట్లీ బై రోడ్ కానీ ఉంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డైలీ అలవెన్స్ హీ కెన్ క్లెయిమ్ ది మైలేజ్ అలవెన్స్ పర్మిసిబుల్ ఫర్ దట్ పోర్షన్ ఆఫ్ ది రోడ్. కొన్ని సందర్భాల్లో ఏరోప్లేన్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత డ్యూ టు ఎక్సిజెన్సీస్ ఆఫ్ సర్వీస్ ఆ జర్నీ క్యాన్సిల్ చేయవలసి వస్తుంది. అటువంటప్పుడు క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఎయిర్లైన్స్ క్లెయిమ్ చేస్తారు. మరి ఇవి గవర్నమెంట్ ఎంప్లాయీకి రీయింబర్సబుల్లా అంటే ఇక్కడ రూల్ 44 నోట్లో ప్రొవిజన్ ఏముందంటే, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు అటువంటి కేసుల్లో క్యాన్సిలేషన్ ఛార్జెస్ శాంక్షన్ చేయవచ్చు. మరి సెక్రటరియట్లో ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీస్, అడిషనల్ సెక్రటరీస్, స్పెషల్ సెక్రటరీస్ ఈ ఆఫీసర్లు తమ క్యాన్సిలేషన్ తమ జర్నీస్కు చేయలేకపోయినటువంటి, అందుమూలంగా ఇన్కర్ చేసినటువంటి క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే కూడా శాంక్షన్ చేసి డ్రా చేసుకోవచ్చు. కానీ ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏమనంటే ఈ ఆస్పెక్ట్ ఏమిటంటే, ది క్యాన్సిలేషన్ వాస్ అన్అవాయిడబుల్ డ్యూ టు సర్కమ్స్టెన్సెస్ బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ ది ఎంప్లాయీ, దేవర్ రియలీ అన్అవాయిడబుల్ అనేటటువంటి సర్టిఫికేట్ గన కన్సర్న్డ్ అథారిటీ ఇస్తే ఆ క్లెయిమ్ను రీయింబర్స్మెంట్ తీసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు రూల్ 44 నోట్లో పొందుపరిచున్నారు. As per Rule 45, the state government may fix or alter the headquarters of any state government employee. As per Rule 46, the power of the state government
in fixing or altering the headquarters of a government employee can be exercised by the heads of departments also, provided the headquarters is so fixed within the jurisdiction of the employee concerned, number one. Number two is, by the alteration of the headquarters of the employee, it should not result in payment of excess compensatory allowance to him other than which was originally contemplated. అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు ఎంప్లాయీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఆయన జ్యూరిస్డిక్షన్లో ఎక్కడికైనా మార్చవచ్చు. అలా మార్చటం వల్ల ఆ ఎంప్లాయీ ప్లేస్మెంట్ ఇంకొక ప్లేస్కు పోవటం మూలాన ఆ ప్లేసులో గవర్నమెంట్కి అడిషనల్ బర్డన్ కాంపెన్సేటరీ అలవెన్సెస్ పేమెంట్ చేసేటటువంటి అడిషనల్ బర్డన్ పడకుండా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు ఈ పవర్స్ను ఎక్సర్సైజ్ చేయవచ్చును. కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ ఎంప్లాయీని సస్పెన్షన్లో పెట్టడం జరుగుతుంది. అటువంటప్పుడు ఆయన హెడ్ క్వార్టర్స్ ఆయన సస్పెన్షన్లో పెట్టబడడానికి ముందు ఏ ప్లేస్లో అయితే వర్క్ చేశారో ఆ ప్లేస్గానే మనం భావించుకోవాలి. అంటే ఆయన డ్యూటీలో లేడు, సస్పెన్షన్లో ఉన్నాడు. కానీ ఇక్కడ రూల్ 46 నోట్ 2 ప్రకారంగా ఇఫ్ ఎన్ ఎంప్లాయీ అండర్ సస్పెన్షన్ రిక్వెస్ట్ ఫర్ ఏ చేంజ్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ దేర్ ఈజ్ నో అబ్జెక్షన్ టు ఎన్ అథారిటీ competent to fix the headquarters of a government employee under Rule 45 and under Note 1 above. Changing the headquarters if it is satisfied that such a course of action will not put the government to any extra expenditure like grant of travelling allowance etc. or other complications. అంటే ఎంప్లాయీ supposing he was working at a small place where HRA is not permissible. He wants to shift to a place during a period of suspension where HRA is permissible. Then there is an additional commitment to the government insofar as his claims are concerned. Number two, if the place is changed, whenever he is asked to attend an enquiry, he will ask for payment of travelling allowance. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్కు ఏ విధమైనటువంటి అడిషనల్ ఫైనాన్షియల్ బర్డను పడకుండా ఉన్న పక్షంలో అటువంటి సస్పెన్షన్లో ఉన్న ఎంప్లాయీ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఆయన రిక్వెస్ట్ ప్రకారంగా మార్చేటటువంటి అధికారం రూల్ 45(1) ప్రకారంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కు ఉన్నది. Now let us examine some of the provisions relating to journeys on tour. Rule 47(1) ప్రకారంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ హెడ్ క్వార్టర్స్ నుంచి యాబ్సెంట్ అయినప్పుడు ఆయన టూర్లో ఉన్నట్లుగా మనం భావించుకోవాలి. కానీ ఈ పర్టికులర్ యాబ్సెన్స్ అనేది టూర్ కిందకు వస్తుందా రాదా, ఏదైనా పెక్యులియర్ కేసు వస్తే గవర్నమెంట్ ఆర్డర్స్ తీసుకోవాలి. తమంతల తాము దాన్ని డిసైడ్ చేయడానికి కంట్రోలింగ్ ఆఫీసర్స్కి అధికారం లేదు. అంటే మామూలుగా నిర్దేశితమైనటువంటి పర్పసెస్ కాకుండా ఏదైనా ఒక పెక్యులియర్ పర్పస్కు గవర్నమెంట్ ఎంప్లాయీ తన హెడ్ క్వార్టర్స్ వదిలి టూర్లో వెళితే ఆ టూర్ మరి గవర్నమెంట్ పరిధిలోకి గవర్నమెంట్ పర్పస్ అనే పరిధిలోకి వస్తుందా లేదా అనేది చెప్పవలసింది గవర్నమెంట్ ఆర్డర్స్ ద్వారానే నిర్ణయించాలి. ఇది రూల్ నెంబర్ 47(1)లో ఉన్నది. ఇక రూల్ 47(2)లో ప్రకారం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అంటే సెక్రటరీ టు గవర్నమెంట్, అడిషనల్ సెక్రటరీ టు గవర్నమెంట్, జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్, డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇన్ దేర్ అఫీషియల్ కెపాసిటీ if they are nominated as to attend any meetings of board of directors of public companies, government companies, ఇటువంటి మీటింగులకు అటెండ్ అయిన దానికి వాళ్ళు గవర్నమెంట్ చేత నామినేట్ చేయబడి ఉంటే ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ మీటింగ్ అటెండ్ కావడానికని అది కూడా టూర్లోనే ఉన్నట్టుగానే భావించుకోవాలి. ఇక ఒక మ్యాజిస్ట్రేట్ రూల్ 47(2) ప్రకారంగా మ్యాజిస్ట్రేటు పోలీస్ అథారిటీస్ రిక్వెస్ట్ చేయటం మూలాన
ఏదైనా స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి టూర్లో వెళితే అది టూర్గానే భావించుకోబడుతుంది. అలా కాకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి తన స్టేట్మెంట్ అతని ఇన్కెపాసిటీ మూలాన తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి మ్యాజిస్ట్రేట్ గారిని అక్కడికి రమ్మని చెప్పేసి కోరటం వల్ల ఆయన అక్కడికి వెళ్ళడం తటస్థిస్తే ఆ జర్నీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్గానే భావించుకోవాలి. కానీ ఇక్కడ ఇంకో కండిషన్ ఏమిటంటే ఆ ప్రైవేట్ వ్యక్తి మ్యాజిస్ట్రేట్ గారికి అయ్యేటటువంటి ట్రావెలింగ్ అలవెన్స్ ఎంతైతే ఖర్చు అవుతుందో అది ఆ పర్టికులర్ కోర్టులో అమౌంట్ డిపాజిట్ చేయాలి. తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు టీఏ క్లెయిమ్ చేసినప్పుడు ఆ అమౌంట్ అనేది కోర్టులో క్రెడిట్ అయింది, ఫలానా రోజు క్రెడిట్ అయింది అన్న విషయాన్ని కూడా ఆ టీఏ బిల్లులో ఆయన ఇండికేషను ఇవ్వాలి. ఇక రూల్ 47(2) ప్రకారంగా ఒక కంట్రోలింగ్ ఆఫీసరు తన సబార్డినేట్స్ను తన జ్యూరిస్డిక్షన్లో ఎక్కడైనా టూర్ చేయడానికి పర్మిట్ చేయవచ్చు. అలాగే హెడ్ ఆఫ్ ఏ డిపార్ట్మెంటు తన కంట్రోల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ను స్టేట్లో ఎక్కడైనా టూర్ చేయడానికి పర్మిట్ చేయవచ్చు. అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కు ఇంకా విశేషమైన అధికారాలు ఏంటంటే విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా ఆయన హీ కెన్ పర్మిట్ ఎనీ ఆఫ్ హిస్ సబార్డినేట్ టు టూర్ విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మరి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటే టూర్లో పోవాలి అవుట్ సైడ్ ది స్టేటు అంటే మాత్రం అక్కడ గవర్నమెంట్ శాంక్షను తప్పకుండా ఆయన తీసుకోవాలి. మరి స్టేట్ గవర్నమెంట్ పవర్స్ ఏమిటి రూల్ 47 ప్రకారంగా అంటే స్టేట్ గవర్నమెంటు ఏ ఆఫీసర్నైనా విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా పంపించవచ్చు. అలాగే అవుట్ సైడ్ ఇండియా కూడా అఫీషియల్ పర్పస్ మీద ఎక్కడికైనా పంపించే అధికారం స్టేట్ గవర్నమెంట్కు ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా మనకు రూల్ 47(1), 2, 3, 4 ఈ సబ్ రూల్స్లో చాలా విశదంగా ఇచ్చున్నారు. రూల్ 47 సబ్ రూల్ 5 ప్రకారంగా ది స్టేట్ గవర్నమెంట్ మే పర్మిట్ holding of departmental conferences where officers and employees required to attend the meeting may attend from the entire state. అంటే మామూలుగా డిపార్ట్మెంటల్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అన్ని కేటగిరీస్ ఆఫ్ ఆఫీసర్స్ కూడా అందులో పార్టిసిపేట్ చేయడానికి వీలున్నట్లు చేస్తుంటారు. మరి ఇక్కడ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్కి ఏమైనా స్పెషల్ పవర్స్ ఉన్నాయా అంటే ఇక్కడ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ పవర్స్ గురించి కొంత విపులీకరణ ఈ రూల్లో ఇవ్వటం జరిగింది. ఏమన్నారంటే ది హెడ్ ఆఫ్ ఏ డిపార్ట్మెంట్ మే కాల్ ఫర్ సమ్ సెలెక్టెడ్ అఫీషియల్స్ పీరియాడికలీ టు అటెండ్ మీటింగ్స్ అట్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ ది స్టేట్ టు రివ్యూ ది ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ ఆర్ టు డిస్కస్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్. అలాగే కంట్రోలింగ్ ఆఫీసర్స్ కూడాను తమ జ్యూరిస్డిక్షన్లో ఉన్నటువంటి అఫీషియల్స్ను పీరియాడికల్గా ఈ వర్క్ రివ్యూ కొరకు పిలిచే అధికారం కలిగి ఉన్నారు. ఇక జ్యుడిషియరీకి వచ్చేసరికి ఏమన్నారంటే ఎక్సెప్షన్ నెంబర్ 2 అండర్ రూల్ 47(5) ప్రకారంగా ది డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఆఫ్ ది స్టేట్ ఇంక్లూడింగ్ చీఫ్ జడ్జ్, సిటీ సివిల్ కోర్ట్ are permitted to convene quarterly conference of judicial officers as far as possible at the district headquarters to review the pendency of cases in the various courts in their districts. మరి ఇంకొక చిన్న డౌట్ రావచ్చు ఈ టూర్స్ విషయంలో ఏమిటంటే ఎక్సిజెన్సీస్ దృష్టిలో ఉంచుకొని సపోజింగ్ an officer situated at Hyderabad is placed in additional charge of another post which is headquartered at నిజామాబాద్ అనుకుందాం. మరి ఆ అడిషనల్ పోస్ట్ చేయడానికని ఆ యొక్క డ్యూటీస్ నిర్వర్తించడానికి ఆయన జర్నీస్ చేయాల్సి వస్తుంది. అంటే హైదరాబాద్ నిజామాబాద్ తరచూ వెళ్లాల్సి వస్తుంది. ఇలా వెళ్ళినప్పుడు ఈ అడిషనల్ ఛార్జ్ పర్పస్కు చేసినటువంటి జర్నీస్కు ఈయనకు ట్రావెలింగ్ అలవెన్స్ వస్తుందా అంటే తప్పకుండా ఇవ్వాలి. ఈ క్లారిఫికేషను రూల్ 47 సబ్ రూల్ 6లో ఇచ్చి ఉన్నారు.
మరి గవర్నమెంట్ అఫీషియల్స్ టూర్లో వెళ్ళేటప్పుడు ఏమైనా రికార్డ్స్, అఫీషియల్ రికార్డ్స్ తమ వెంబడి తీసుకుపోవచ్చా? అంటే ఆ టూర్ కనెక్టెడ్ రికార్డ్స్ ఫర్ ది ఎఫిషియెంట్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ ఫంక్షన్స్ ఏవైతే అవసరమో రూల్ 47 సబ్ రూల్ 7 ప్రకారంగా అవసరమైన రికార్డ్స్ను టూర్లో తనతో పాటుగా తీసుకుపోయే అధికారాన్ని గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉన్నది. మరి క్యాంప్ అకంపెనిమెంట్స్ అంటే స్టాఫ్ను ఎవరినైనా టూర్లో తీసుకుపోవచ్చా? దీంట్లో ఏమన్నారంటే ఒకవేళ ఏదన్నా స్టాఫ్ను టూర్లో తీసుకుపోవాల్సి వస్తే స్పెసిఫిక్ ఆర్డర్స్ ఆఫ్ ది హయ్యర్ అథారిటీ మస్ట్ బి అబ్టైన్డ్. అథారిటీ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ది పర్టికులర్ ఏరియా కంట్రోలింగ్ ఆఫీసర్ యొక్క పర్మిషను తప్పకుండా తీసుకోవాలి. మరి హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్సు, సెక్రటరీసు అవుట్ సైడ్ ది స్టేట్ వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు తాము యూజువల్గా తీసుకెళ్లే స్టెనోగ్రాఫర్ను, అటెండర్ను వారు టూర్లో తీసుకుపోవచ్చా అంటే ఇక్కడ దేర్ ఈజ్ ఎ స్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండర్ రూల్ నెంబర్ 47 సబ్ రూల్ 8. ఈ రూల్ ప్రకారంగా అవుట్ సైడ్ ది స్టేట్ వెళ్ళినప్పుడు ఎవరిని తీసుకువెళ్ళటానికి, వెంబడి తీసుకువెళ్ళటానికి వీల్లేదు. కానీ ఏదైనా ఒక కాన్ఫరెన్సు 1 వీక్ అంటే ఒకటే ప్లేస్లో అవుతున్నది, ఈయనకు అసిస్టెన్స్ కావాల్సి వస్తుంది అని అనుకునే పక్షంలో గవర్నమెంట్ ఆర్డర్స్ తీసుకొని తన వెంబడి ఒక అటెండర్ను కానీ ఒక అసిస్టెంట్ను కానీ యాజ్ పర్ రూల్ నెంబర్ 47 సబ్ రూల్ 8 ఈ సీనియర్ ఆఫీసర్స్ అంటే ఎవరు, సెక్రటరీస్ టు గవర్నమెంట్ అండ్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్కు పర్మిషను ఈ రూల్ ప్రకారంగా ఉన్నది. రూల్ 48(2) ప్రకారం ఒక మెడికల్ ఆఫీసరు ఏదైనా ప్లేస్కు అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ గారు కోర్టుకు సమన్ కావటం మూలాన ఆయన టూర్లో పోయారు, లేదా రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ గారు క్యాజువల్ లీవ్లో ఉన్నారు. అటువంటప్పుడు ఇంకొక మెడికల్ ఆఫీసర్ను ఆయన ప్లేస్లో టెంపరీగా ఫర్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 1 month ఆ ప్లేస్లో డ్యూటీ నిర్వహణకు పంపించారనుకుందాం. మరి ఈయనకు ట్రావెలింగ్ అలవెన్స్ వస్తుందా అంటే రూల్ 48 సబ్ రూల్ 2 ప్రకారంగా ఇవ్వవచ్చు. కానీ ఇదే రూల్ ప్రకారంగా ఆయన ఫ్యామిలీ మెంబర్సు ప్రీవియస్ స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి మాత్రం టీఏ పర్మిసిబిలిటీ లేదు. ఇదే విధంగా మరి రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రార్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళు క్యాజువల్ లీవ్లో కానీ లేదా ఏదైనా కోర్టు డ్యూటీ మీద కానీ ఎక్కడికైనా ప్రొసీడ్ అయినప్పుడు మరి వారి ప్లేసులో డిప్యూట్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా ట్రావెలింగ్ అలవెన్స్ అనేది రూల్ 48(3) ప్రకారంగా పర్మిసిబిలిటీ ఉన్నది. ఒక ఎంప్లాయీ టూర్లో వెళ్ళారు, టూర్లో క్యాజువల్ లీవ్ తీసుకున్నారు, లేదా క్యాజువల్ లీవ్ కమ్ హాలిడేస్ అవైల్మెంట్కి అప్లై చేశారు. ఆ క్యాజువల్ లీవ్ అయిపోగానే డ్యూటీకి రెజ్యూమ్ చేయకుండా అలాగే రిటర్న్ జర్నీ చేశారనుకుందాం. అటువంటప్పుడు రూల్ 48 ప్రకారంగా ఈ రిటర్న్ జర్నీకి ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వడానికి వీల్లేదు. కానీ అలా జరగలేదు. ఆయన క్యాజువల్ లీవ్ కానీ ఈ క్యాజువల్ లీవ్ కమ్ హాలిడేస్ కానీ మెడికల్ అంటే ఆరోగ్య కారణాల వల్ల తీసుకున్నాడు, అంటే అనారోగ్య కారణాలు, ఇండిస్పోజిషన్, ఇల్ హెల్త్ గ్రౌండ్స్ మీద తీసుకున్నాడు. ఏదో సడన్గా ఫీవర్ వచ్చింది, ఇన్కెపాసిటేట్ అయిపోయాడు, ఆ రెజ్యూమ్ కాకుండా రిటర్న్ జర్నీ చేశాడు. అటువంటప్పుడు కంట్రోలింగ్ ఆఫీసరు రిటర్న్ జర్నీకి కూడా ట్రావెలింగ్ అలవెన్స్ పర్మిట్ చేయవచ్చు. అంటే ఇండిస్పోజిషను, మెడికల్ గ్రౌండ్స్ కాకుండా క్యాజువల్ లీవ్ కన్నా క్యాంపులో అవైల్ చేసి ఉండినట్లయితే క్యాంపులో మళ్ళీ రిపోర్ట్ చేయకుండా రిటర్న్ జర్నీ అలాగే చేస్తే మాత్రం ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వడానికి వీల్లేదు. ఇక రెండవ కేసు ఏమిటంటే ఏమండి ఆయన క్యాంప్ నుంచి వాపసు వచ్చేసేసాడు, వచ్చిన తర్వాత హెడ్ క్వార్టర్స్కి వచ్చిన తర్వాత క్యాజువల్ లీవ్ అవైల్ చేస్తున్నాడు. మరి ఇటువంటిప్పుడు రిటర్న్ జర్నీకి టీఏ ఇవ్వవచ్చా, ట్రావెలింగ్ అలవెన్స్ పర్మిసిబుల్ అంటే
ఇక్కడ రూల్ ఏమన్నా అంటే ఆయన హెడ్ క్వార్టర్స్కి వచ్చిన తర్వాత క్యాజువల్ అవైల్ చేస్తే రిటర్న్ జర్నీకి మాత్రం టీఏ మనం ఇవ్వకుండా ఉండడానికి వీల్లేదు, అంటే తప్పకుండా ఇవ్వాలి. How are the TA claims regulated when a journey is performed in a government vehicle not specifically supplied to the government servant, but the government servant himself meets the expenditure on petrol and oil? How is the claim of daily allowance regulated where a claim towards lodging charges is made for the government employee for the halts made by him on tour? Who is the competent authority to permit a government servant to tour outside his jurisdiction? Is it permissible to allow travelling allowance for the return journey from camp of an officer when he avails casual leave while on camp and does not resume back to duty before proceeding on the return journey? What are the circumstances under which travelling allowance is permissible to a government employee appointed to government service or newly appointment? సార్, లాడ్జింగ్ ఛార్జెస్ రియంబర్స్మెంట్ గురించి మరోసారి చెప్తారండి? లాడ్జింగ్ ఛార్జెస్ రియంబర్స్మెంట్ గురించి రూల్ 41లో డీటెయిల్డ్గా ఇచ్చున్నారండి. ఇక్కడ మన స్టేట్లో విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, హైదరాబాద్, తిరుపతి ఈ ప్లేసెస్లో స్టే చేసినప్పుడు లాడ్జింగ్ ఛార్జెస్ ఇవ్వవచ్చు. అలాగే అవుట్ సైడ్ ది స్టేట్లో సిటీస్ ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ అని సిటీస్ ఇచ్చున్నారు. ఈ సిటీస్లో స్టే చేసినప్పుడు కూడా లాడ్జింగ్ ఛార్జెస్ ఇవ్వవచ్చు. ఈ రేట్స్ అన్నీ కూడా అనెక్సర్ 1 ఆఫ్ ది ఏపీటీఏ రూల్స్లో డీటెయిల్డ్గా ఏ ప్లేస్లో ఎంత ఇవ్వాలి అనేది మనకు విశదీకరణ ఉన్నది. కానీ ఇక్కడ లాడ్జింగ్ ఛార్జెస్ పేమెంట్ చేయడానికి విత్ ఇన్ ది స్టేటు రూల్ ఏముంది, అదే స్పెసిఫైడ్ ప్లేసెస్ అయినటువంటి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్, హైదరాబాదు ఇదే జిల్లాలలో ఉన్నవారు ఆ ప్లేసెస్కి వస్తే వాళ్ళకు ఆ ప్లేసెస్లో లాడ్జింగ్ ఛార్జెస్ పర్మిసిబుల్ కాదు. ఇక రెండవ కండిషన్ ఏంటంటే లాడ్జింగ్ ఛార్జెస్ ఎప్పుడు అలౌ చేస్తారు, గవర్నమెంట్ అకామిడేషన్ లేదు, దొరకలేదు, అందువల్ల లాడ్జ్లో స్టే చేయాల్సి వచ్చింది అని గవర్నమెంట్ ఎంప్లాయీ సర్టిఫై చేయాలి. దీని తర్వాత మరి ఎంప్లాయీకి ఇచ్చేటటువంటి డిఏలో 1/4 డీజిల్ కట్ చేస్తారు. తర్వాత ఇంకొక పాయింట్ ఏమిటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఒరిజినల్ రిసీట్ ఆఫ్ ది లాడ్జర్ ప్రొడ్యూస్ చేయాలి. సార్, ఒక ఎంప్లాయీ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆయన ఓల్డ్ స్టేషన్ నుంచి న్యూ స్టేషన్కి గవర్నమెంట్ వెహికల్లో ట్రావెల్ చేస్తే క్లెయిమ్స్ ఏ విధంగా రెగ్యులేట్ చేయవచ్చండి? మీరు అడిగిన ప్రశ్నకు జవాబు రూల్ 42 సబ్ రూల్ 2లో ఉందండి. ఇక్కడ ఆయనకు క్లెయిమ్ ఫర్ డైలీ అలవెన్స్ మాత్రమే మనం అడ్మిట్ చేయాలి, మైలేజెస్ అటువంటివి ఏమీ అడ్మిట్ చేయడానికి వీల్లేదు. సార్, ఒక ఆఫీసర్ తనకు ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ వెహికల్కు ప్రపోజ్ ఛార్జెస్ అన్నీ తనే మీట్ చేస్తే మైలేజ్ ఇవ్వవచ్చా అండి? మీరు అడిగిన ప్రశ్నకు జవాబు రూల్ 43లో ఉందండి. ఇక్కడ ఆయనకు స్పెసిఫిక్గా ప్రొవైడ్ అయిన వెహికల్కు ఆయన పెట్రోలు, ఆయిల్, లూబ్రికెంట్స్ తనే బేర్ చేసి ట్రావెల్ చేస్తే మామూలుగా ఇచ్చే మైలేజ్ రేట్లో 1/4 మినహాయించి మిగతాది ఆయనకు పేమెంట్ చేయవచ్చండి. సార్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ టూర్స్ అవుట్ సైడ్ ద స్టేట్ చేయాల్సి ఉంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలండి? If a government employee has to proceed on tour outside the state, the head of the department is competent to permit such a tour under Rule 47, Sub-Rule 4 of the APTA rules. సార్, కంట్రోలింగ్ ఆఫీసర్ తన సబార్డినేట్స్ను ఏదైనా మీటింగ్ కొరకు పీరియాడికల్గా ఇన్వైట్ చేసి మీటింగ్స్ని కండక్ట్ చేసే అధికారం కలిగి ఉన్నారా అండి? Here we have to look into Rule 47, which permits periodical meetings by the heads of departments at any place in the state. Similarly,
Controlling officers also can call for a meeting of select officers of their jurisdiction to attend periodical meetings. This is under exceptions under rule number 47. సార్ స్టాఫ్ టు బి టేకెన్ ఆన్ టూర్ ఎవరి పర్మిషన్ కావాలండి? ఇక్కడ ఎగ్జాక్ట్ రూల్ ఈజ్ exception under rule 47, exception number 8. The rule stipulates as regards the staff to be taken on tour, specific orders of the government or of the authority competent to sanction journey beyond jurisdiction have to be obtained in each case. అంటే స్టాండింగ్ ఆర్డర్స్ అయినా తెచ్చుకోవాలి, లేదా అకేషనల్గా ఎప్పుడైనా స్టాఫ్ను టూర్లో తీసుకెళ్తే ఇమీడియట్ కంట్రోలింగ్ ఆఫీసర్ యొక్క పర్మిషను, ప్రొవైడెడ్ ది ఇమీడియట్ కంట్రోలింగ్ ఆఫీసర్ హ్యాస్ గాట్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ది ప్లేస్ వేర్ ది స్టాఫ్ ఈజ్ టేకన్. ఆయన జ్యూరిస్డిక్షన్లో లేకుండా పోతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ యొక్క పర్మిషను తప్పకుండా తీసుకోవాలి. సార్, హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఆఫీసర్కు నిజామాబాద్లో ఉన్న ఇంకొక పోస్ట్లో ఫుల్ అడిషనల్ ఛార్జ్ పెట్టారు. ఆయన హైదరాబాద్ టు నిజామాబాద్ అండ్ బ్యాక్ చేసినటువంటి జర్నీకి టీఏ ఇస్తారండి. ఆయనకు అడిషనల్ పే వస్తుంది కదా అడిషనల్ ఛార్జ్ చేసినందుకు. Here you have to look into the exception number 6 under rule 47, which stipulates that for the journeys performed by an officer to a different station to discharge the functions of the additional post held by him in full additional charge or current duties, he is entitled to the payment of travelling allowance under the normal rules. The mere fact that he is paid additional pay will not preclude him from claiming the travelling allowance as on tour. Ladies and gentlemen, now let us solve one problem relating to two travelling allowance. What is the problem? Let us see on the board. A state touring officer in the pay scale of rupees 10,250-17,050, headquartered at Hyderabad, whose basic pay is rupees 13,900 per month, performed the following journeys. Calculate the admissible TA to him. Number 1, 2201 left at Hyderabad at 8 am by government vehicle and reached Bhongir by 10 am. Distance 50 kilometers. Night halt at Bhongir. 3201 left at 9 am and reached by 12 noon Warangal by government vehicle. Distance 115 kilometers. Stayed in a private lodge, paying rupees 200 as lodging charges as accommodation was not available in the government guest house. On the 4th, he availed casual leave on grounds of ill health. 5th, he resumed duty. He left at 5 pm Warangal and reached Hyderabad by 9 pm. The bus fare is rupees 100. The distance is 165 kilometers. Here, when we solve this TA problem, the first and foremost factor is we have to decide about his grade. Depending upon his pay scale, he comes under grade 1. This we have to identify first. And then the second factor is what is the rate of his daily allowance? 120 rupees. And then how much he is allowed as a lodging charge when he stays in a private lodge. The maximum permissibility amount is 180 per day. That too at specified places. Warangal is a specified place. When lodging charges are allowed, what is the rule? You have to deduct 1/4 of the DA for that particular day. So, keeping in view all these factors, let us now solve the problem. Let us see at the blackboard. 221 Hyderabad to Bhongiri, left at 8 am, reached by 10 am, 50 kilometers, government vehicle. Though the columns relating to actual expenses, mileage, daily allowance, total are blank. On the next day, that is the 3rd,
He left at 9 a.m. and reached Warangal by 12 noon. The distance is 150 kilometers. There are no claims of mileage because the journey was performed in a government vehicle. And then he stayed at a government lodge, paying rupees 200. How much we allow here? We allow him only 180 rupees because that is the maximum permissible amount to a grade 1 officer. And then on the 4th, he had availed casual leave. So there is no claim at all for a day of casual leave availed while on camp. And as per the problem, he had resumed duty on the 5th at Warangal. So he makes his return journey at 5 o'clock on the 5th. So 5 p.m. he starts his journey, 9 p.m. he reaches Hyderabad. He makes the journey in the bus. So the bus fares are allowed, 100 rupees. Now we have to regulate the claim of daily allowance. We will see that the total absence from headquarters from 2nd February 8 a.m. to 5th February 9 p.m. is of the order of 3 24-hour blocks and a fraction of 13 hours. As per Rule 37, for each such block, 1 DA is permissible, and for the fraction of more than 12 hours, 1 more DA is permissible. So here there are 4 daily allowances worked out. But in these days, he availed casual leave for 1 day. So you have to make a deduction for that day, and resultantly 3 DAs are permissible. Among these 3 DAs, for 1 day, we don't allow full DA because he has availed the lodging charges. For this day, the DA allowed is only rupees 90. Resultantly, the claim towards lodging, the component of daily allowance is rupees 330. Therefore, when you make the entire claim, the component of bus fare is 100, component of lodging charges is 180, and the daily allowance is 330. The total claim is of the order of 610. When you regulate these claims, in regard to the casual leave, if he proceeds on casual leave, under Rule 48 Sub-Rule 4, no claim is permissible. So you have to keep in view all these provisions before we regulate the claim. Let us also solve another issue of TA. Supposing the same officer had proceeded to Karimnagar on the 10th of February by his own car and returns back to headquarters on the same day, what will be the claim? The claim will be like this. He leaves at 6 a.m., comes back at 8 p.m. The total distance to and fro is of the order of 320 kilometers. But the rules preclude claiming of mileage to the extent of 320 because a state touring officer, that means an officer having jurisdiction of more than one district, can travel and claim mileage to the extent of 250 kilometers only in a calendar day as per Rule 24(4). Therefore, we have to restrict the mileage to the extent of 250 kilometers only in his case. There is another point. That point is, there is no question of allowing daily allowance for this day because we are allowing mileage for this officer. Then the mileage also is conditioned by the fact that for the first 80 kilometers it is permissible at the rate of rupees 5 per kilometer because there is no change of camp. He is returning back to the same place where he has started. So for any distance over and above 80 kilometers, the rate of mileage would be at 2/3 of what has been given to him for the first 80 kilometers. So the rate of mileage would be 2/3 of 5 rupees, that is 3 rupees 33 paisa per kilometer. So the mileage claim would work out to 833 rupees. That is for 80 kilometers at rupees 5
and 130 kilometers at rupees 3 rupees 33 paisa. So for this day of his journey to Karimnagar and back, he is entitled to 833 rupees if the journey was performed in his own car, meeting the proportional charges completely by the officer himself. Supposing the same officer leaves Hyderabad on the 16th at 6 a.m. He goes to the airport by private taxi spending rupees 100, and he enplanes at 7 a.m., reaches Delhi by 9:30 a.m. The airfare is 4,000 and incurs 150 rupees from the airport to the place of his stay at Delhi, and on the same day he visits local offices, and then in this process he spends rupees 200 towards auto rickshaw charges. On 17th, that is the very next day, he leaves Delhi at 6 a.m. and incurs the taxi hire of rupees 150 from Delhi to Delhi airport, reaches Hyderabad by 9:30 a.m. The airfare again for the return journey is rupees 4,000. How this claim is regulated? Now let us look into the matter of regulation of the claim. On 16 February, he no doubt proceeds to airport in a private taxi, but there is no provision in the rules to allow taxi hire charges for the hired taxis within the state. So this claim is not permissible. We allow only the airfare from Hyderabad to Delhi, which is of the order of 4,000. But there is provision for payment of taxi hire from airport to AP Bhavan, that is the taxi hire charges from the airport to place of stay, that is we allow 150 rupees. And for the local trips, he has incurred about 200 rupees for his local trips, but the rules stipulate that for the local trips per day they must be restricted to 100 rupees only. So the auto charges for the local trips is 100. On 17th, again he hires a taxi for his journey from AP Bhavan to airport, that is 150 permissible, and then airfare is of the order of 4,000, that is also permissible, we allow it. But again, what about DA? DA for halt at Delhi, it is permissible at the rate of 180 for a grade 1 officer. The annexure 1 stipulates it. But here the hour of departure at Hyderabad and the hour of coming back to Hyderabad, the total timing is 26.5 hours. When we make a block of 24 hours, the fraction is only 2.5 hours. So only one daily allowance is permissible at the rate of 180. So the total component of eligibility thus works out to the airfare, the transport, the airfare of 4,000 each way, 150 rupees the taxi hire from airport to Delhi, and then local trips 100, and then onward journey 150, and then DA of 180, airfare of 4,000. Thus, the total claim would be of the order of rupees 8,580. రూల్ 51 ప్రకారం ఏ జర్నీ అయినా టూర్ అని ఎప్పుడు అనిపించుకుంటుందంటే ఎంప్లాయీ బియాండ్ రేడియస్ ఆఫ్ 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తేనే అది టూర్ అవుతుంది. కానీ పలు సందర్భాలలో ఎంప్లాయీ వితిన్ 8 కిలోమీటర్స్ కూడా తన డ్యూటీ పాయింట్ నుంచి ఆఫీస్ పని మీద, ఇన్స్టిట్యూషన్ పని మీద వెళ్ళాల్సి వస్తుంది. ఇటువంటప్పుడు ఆయనకైనటువంటి యాక్చువల్ ఛార్జెస్ రీఎంబర్స్ చేయవచ్చా అంటే రూల్ 51 ప్రకారంగా
ఆయన ఏదైనా పబ్లిక్ కన్వెన్స్లో ట్రావెల్ చేసి ఉండినట్లయితే ఆ క్లెయిమ్స్ కూడా రీఎంబర్స్ చేయవచ్చు. మరి హైదరాబాదు సికింద్రాబాదు మాట ఏమిటి అంటే ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆర్డర్స్ ఉన్నాయి. జిఓ ఎంఎస్ నంబర్ 179 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డేటెడ్ 2/11/99 ప్రకారంగా హైదరాబాద్లో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాల్సి వస్తే ఏమన్నారంటే ఫర్ ఈచ్ ట్రిప్ ఇక ఇన్ ది కేస్ ఆఫ్ జర్నీస్ బై గవర్నమెంట్ ఎంప్లాయీస్ టు గో టు ది ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అండ్ అదర్ కోర్ట్స్ and to the government pleaders offices, the maximum permissible is ₹25 per each trip, subject to a maximum of 20 trips per month and the maximum ceiling of ₹500 per month. Where an employee is already in receipt of conveyance allowance or fixed travelling allowance, he cannot be allowed the other one. As per the instructions contained in Government Memo Number 14,500/78/TA/A2/99 Finance and Planning dated 28/4/99, where fixed travelling allowance and conveyance allowance are mutually exclusive and one is clearly not admissible where the other is allowed. Now let us examine the admissibility of TA to a direct recruit. A person directly recruited to government service is not entitled to any travelling allowance for joining his new post. But there is a small exception here. Supposing such a direct recruit is undergoing training somewhere under orders of government or as per the procedures, rules and regulations on the subject, he is undergoing an induction training somewhere. From the place of, after the completion of training, from the place of training to the place to which he is posted, he can be allowed travelling allowance. As per Rule 52, Sub-Rule 2, re-employed pensioners, are they entitled to TA or not? The issues are discussed. Supposing the interval between the date of retirement and re-employment is of the order of 4 months and below, they can be paid travelling allowance from the previous station to the new place. That means from wherever they are staying to the place where they are posted, they are allowed travelling allowance. Supposing the interval between the date of their retirement and their re-employment exceeds 4 months, then as per provisions contained under Rule number 70 of the APTA rules, it is the discretion of the controlling authority either to allow TA or otherwise in each case. ఇక్కడ ఇంకొక చిన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ ది రీఎంప్లాయ్మెంట్ ఈజ్ అట్ ఎ ప్లేస్ అదర్ దాన్ విచ్ ఇన్ విచ్ ఈ లాస్ట్ సర్వ్డ్, అటువంటప్పుడు ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తారు. సపోజింగ్ ఈ ఈజ్ రీపోస్టెడ్ అట్ ది సేమ్ ప్లేస్ వేర్ ఈ వర్క్డ్ బిఫోర్ రిటైర్మెంట్, అటువంటప్పుడు ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వడానికి వీల్లేదు. నౌ లెట్ us discuss about the approved probationers who are discharged from service owing to abolition of the post or reduction of the establishment of the concerned office. Supposing the probationer is re-employed, whether he should be paid travelling allowance for the journey or not, yes, he should be paid travelling allowance anywhere in the country wherever he is posted. But how to regulate his TA? To which, as per which grade you should regulate his TA? It is laid down in Rule 54 that the rate of travelling allowance admissible under the above rule, that is Rule 53, is that of the grade to which the government employee belonged
after he joins his post, but no allowance may be drawn for halts. అంటే కొత్త పోస్టుకు దేనికైతే వెళ్తున్నాడో ఆ పోస్టుకు సంబంధమైనటువంటి గ్రేడేషన్ ప్రకారంగా ట్రావెలింగ్ అలవెన్స్ పర్మిట్ చేయండి. మరి ఇక్కడ పేమెంట్ ఆఫ్ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఏ అథారిటీ పర్మిట్ చేయాలి అంటే ఆయన డిశ్చార్జ్ కావడానికి ఏ ఆఫీస్లో పనిచేశారో ఆ అథారిటీ పర్మిట్ చేయాలనా, లేదా ఈ కొత్తగా జాయిన్ అయ్యే ఆఫీస్లోని హెడ్ ఆఫ్ ది ఆఫీస్ పర్మిట్ చేయాలా అంటే కొత్తగా ఎక్కడైతే అపాయింట్మెంట్ ఇస్తున్నారో ఆ అథారిటీ పర్మిట్ చేస్తే ఈ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది క్లెయిమ్ చేయవచ్చు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు ట్రాన్స్ఫర్ అయినప్పుడు వెన్ ది ట్రాన్స్ఫర్ ఈస్ టు ఏ ప్లేస్ బియాండ్ ఎ రేడియస్ ఆఫ్ 8 kilometers అండ్ వెన్ దేర్ ఈస్ చేంజ్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్, చేంజ్ ఆఫ్ అర్బన్ ఏరియా, ట్రాన్స్ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇవ్వాలి. కానీ ఏ సర్కమ్స్టెన్సెస్ లోబడి ట్రాన్స్ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలి అంటే రూల్ 55 ప్రకారంగా ది ట్రాన్స్ఫర్ మస్ట్ బి ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే మామూలుగా ప్రభుత్వంలో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ పాలసీ జరిగేటటువంటి ట్రాన్స్ఫర్ కానీ అయి ఉండినట్లయితే ఎంప్లాయీకి ట్రావెలింగ్ అలవెన్స్, ట్రాన్స్ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ పర్మిసిబిలిటీ ఉంది. అలా కాలేదు, నన్ను ఒక ప్లేస్లో అపాయింట్ చేశారు, నాకు ఆ ప్లేస్ నుంచి ట్రాన్స్ఫర్ కావాలి, నేను అక్కడ ఉండదలుచుకోలేదు ఫర్ వేరియస్ డొమెస్టిక్ రీజన్స్, నేను ఇంకో ప్లేస్కు ట్రాన్స్ఫర్ అడిగాను అంటే ఇట్ ఈజ్ ఎ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్. ఐ వాంట్ టు గో టు ఎ పర్టికులర్ ప్లేస్. నా కోరిక ప్రకారంగా మళ్ళీ నన్ను ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏం సర్వ్ కాలే, ఇది ఈజ్ ఎ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్. ఇటువంటి సందర్భంలో ట్రాన్స్ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇవ్వరు. ఇంకొక సందర్భం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫారిన్ సర్వీస్లో వెళ్ళొచ్చు. ఫారిన్ సర్వీస్ అంటే ఏమిటి? ఫారిన్ సర్వీస్ అంటే ఎంప్లాయీ వర్కింగ్ విత్ అన్ ఆర్గనైజేషన్ వేర్ హీ గెట్స్ హిస్ పేడ్ అలవెన్సెస్ ఫ్రమ్ ఎ సోర్స్ అదర్ దాన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్. అంటే ఇట్ మే బి అ పబ్లిక్ అండర్టేకింగ్, ఇట్ మే బి అ గవర్నమెంట్ కంపెనీ, ఇట్ మే బి అ ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఈ అండర్ ఆర్డర్స్ ఆఫ్ ది కాంపిటెంట్ అథారిటీ హీ హాస్ బీన్ ఫంక్షనింగ్ దేర్. ఆయన ఆ కార్పొరేట్ ఆర్గనైజేషన్ నుంచి, పబ్లిక్ అండర్టేకింగ్ నుంచి లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి మళ్ళీ డిపార్ట్మెంట్కు రివర్షన్ అంటే రిక్వెస్ట్ చేశాడు, మళ్ళీ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. ఏ సందర్భంలో? ఆయనకు ప్రమోషన్ వచ్చింది డిపార్ట్మెంట్లో. అటువంటప్పుడు అది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్గా భావించుకోకూడదు. ఎందుకని ప్రమోషన్ వచ్చింది, రెండవది ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఫారిన్ సర్వీస్ నుంచి వస్తున్నారు. కాబట్టి యాజ్ పర్ ది ఎక్సెప్షన్ అండర్ రూల్ 55 ఇటువంటి సందర్భంలో ట్రాన్స్ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది పర్మిట్ చేయవచ్చు. In case of overstay of joining time, heads of departments and superintendents of police may reduce the transfer travelling allowance not more than half of what is admissible. అంటే ఇది యాజ్ అ మెజర్ ఆఫ్ పెనాల్టీ సగానికి అంటే మించకుండా వచ్చే ట్రావెలింగ్ అలవెన్స్లో కోత విధించే అవకాశం కూడా ఉన్నది. ఇది మనకు రూల్ 55 సబ్ రూల్ 3లో వస్తున్నది. దీని తర్వాత యాజ్ పర్ నోట్ అండర్ రూల్ 55(3) మనకు క్లెయిమ్స్ ఆఫ్ స్పౌస్, అంటే స్పౌస్ అంటే ఎవరు? వైఫ్ కానీ హస్బెండ్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క వైఫ్ కానీ లేదా వైఫ్ ఎంప్లాయీ అయితే హస్బెండ్. మరి వీళ్ళ క్లెయిమ్స్ ఏ విధంగా మనం రెగ్యులేట్ చేస్తాము? సపోజింగ్ ది స్పౌస్ ఈజ్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్డ్ టు ది న్యూ స్టేషన్ అండ్ later the other spouse is transferred to the same place. ఇక్కడ ఈ ఫస్ట్ ప్రొవిజన్ ప్రకారంగా ఏమన్నారంటే దో ది స్పౌస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ రిసైడింగ్ విత్ ది గవర్నమెంట్ సర్వెంట్,
he or she also is entitled to transfer travelling allowance from the old station to the new station, provided in connection with the transfer of the spouse earlier to the same station, he or she was not entitled to transfer TA. అంటే వారు కానీ అప్పుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ TA డ్రా చేయకుండా ఉండినట్లయితే అదర్ స్పౌజ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అతనితో యాక్చువల్గా వాళ్ళు రిసైడ్ చేసి ఉండకుండా పోయినా కూడాను ట్రాన్స్ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది వాళ్ళు చేసే జర్నీస్కు ఇవ్వవచ్చును. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండవ పాయింట్ ఏమొస్తుందంటే ఈ సబ్ రూల్ ఈ నోట్ కింద ఎంప్లాయీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్. ఇక్కడ మనం వన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ ఈజ్ క్లెయిమ్స్ టువర్డ్స్ పర్సనల్ ఎఫెక్ట్స్. పర్సనల్ ఎఫెక్ట్స్ అంటే ఇంట్లో ఉండేటటువంటి ఫర్నిచరు, వస్తు సామాగ్రి, ఎంప్లాయీ యొక్క పర్సనల్ వస్తు సముదాయాన్ని అంతా మనం పర్సనల్ ఎఫెక్ట్స్ అంటాం. మరి ఇక్కడ ఎంప్లాయీ ఓల్డ్ స్టేషన్లో వర్క్ చేస్తూ ఆయనకు ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడే ఇద్దరు చెరొక స్టేషన్లో ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈయన హైదరాబాద్లో పనిచేస్తున్నారు, వైఫ్ ఏమో షీ ట్రాన్స్ఫర్ టు విజయవాడ, హస్బెండ్ ఏమో ట్రాన్స్ఫర్ టు గుంటూరు అనుకుందాం. ఇక్కడ పర్సనల్ ఎఫెక్ట్స్ క్లెయిమ్స్ ఇద్దరికి ఇవ్వవచ్చు అన్నాడు. అంటే వెంబడే ట్రాన్స్ఫర్ అయినా సరే, లేదా ఒకరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 6 నెలల లోపల ట్రాన్స్ఫర్ అయినా సరే ఇద్దరు కూడా ఇండిపెండెంట్గా పర్సనల్ ఎఫెక్ట్స్కు క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఇద్దరు డిఫరెంట్ స్టేషన్స్లో వర్క్ చేస్తున్నారు, సైమల్టేనియస్గా కొత్త స్టేషన్కు డిఫరెంట్ స్టేషన్స్ నుంచి వచ్చినా సరే, లేదా 6 నెలల లోపల డిఫరెంట్ స్టేషన్స్ నుంచి కొత్త స్టేషన్కి వచ్చినా సరే ఇద్దరు కూడా ఇండిపెండెంట్గా పర్సనల్ ఎఫెక్ట్స్కు క్లెయిమ్స్ చేసుకోవచ్చు అన్నాడు. మరి ఇది ఎక్కడ ఉంది? నోట్ 2 అండర్ రూల్ 53 సబ్ రూల్ 3. కొన్ని సందర్భాలలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకటే స్టేషన్లో పనిచేస్తున్నారు. ఇద్దరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఉండొచ్చును. ఒకరు సెంట్రల్ గవర్నమెంట్, ఒక స్టేట్ గవర్నమెంట్ అయి ఉండొచ్చు. ఒకరు యూనివర్సిటీ ఎంప్లాయీ, ఒకరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు. లేదా ఒకరు పబ్లిక్ అండర్టేకింగ్లో స్టేట్ కానీ సెంట్రల్ కానీ అండర్టేకింగ్లో వర్క్ చేస్తుండొచ్చు. లేదా ఒకరు లోకల్ బాడీలో పనిచేస్తూ ఇంకొకరు గవర్నమెంట్లో పనిచేస్తుండొచ్చు. ఇద్దరికి ఆ ఓల్డ్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు ట్రాన్స్ఫర్ అయింది, లేదా ఒకరు ముందు వచ్చారు, ఒక 6 మంత్స్ లోపల వచ్చారు. ఇటువంటిప్పుడు ఇద్దరికి ట్రాన్స్ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తారా అంటే ఇక్కడ వారిలో ఏ ఒక్కరు మాత్రమే ట్రాన్స్ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ క్లెయిమ్ చేయవచ్చు. రెండవ మెంబర్కు ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తారు. కానీ ఎలా ఇస్తారు అంటే మొదట ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీలో మెంబర్గా మాత్రమే టీటీఏ ఇస్తారు. అంతేగాని సపరేట్గా పర్సనల్ ఎఫెక్ట్స్కు మళ్ళీ సపరేట్గా ఫ్యామిలీకి ట్రావెలింగ్ అలవెన్స్ ఆ రెండవ మెంబర్కు ఇవ్వడానికి వీల్లేదు. అంటే ఇక్కడ వారిలో ఏ ఒక్కరు మాత్రమే ఆ ట్రాన్స్ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి అర్హులు అన్నమాట. అండర్ రూల్ 55 వేర్ వన్ ఆఫ్ ది స్పౌజెస్ ఈజ్ ఇన్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ when the spouse who is a government employee is transferred from one place to the other, the spouse in private employment also is entitled to travelling allowance provided the journey is actually made by the spouse. అంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో ఉండినా కూడా మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీగానే ట్రీట్ చేసి ట్రావెలింగ్ అలవెన్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. Ladies and gentlemen, now let us look into the provisions relating to admissibility of travelling allowance to government servants for transfers when journeys are performed by rail. We have seen, as per Rule 27 of the APTA rules, government employees are entitled to travel by the specified class of accommodation when performing journeys by rail. In connection with a transfer, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలిజిబుల్ ఫేర్
ఎలిజిబుల్ క్లాస్ ద్వారా ట్రావెల్ చేయవచ్చు, కానీ ఫేర్స్ 2 ఫేర్స్ ఇస్తారు. అంటే సపోజింగ్ ఐఎమ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ, ఐ ట్రావెల్ బై ఫస్ట్ క్లాస్. నాకు 1 యాక్చువల్ ఫస్ట్ క్లాస్ ఫేర్ వచ్చింది, ఒక అడిషనల్ ఫస్ట్ క్లాస్ ఫేర్ కూడా ట్రాన్స్ఫర్లో వెళ్ళాను కాబట్టి నాకు ఇస్తున్నారు. ఇక ఈ కేసులో రెండవ డైమెన్షన్, సేమ్ ప్లేస్ ఐఎమ్ ట్రాన్స్ఫర్డ్ బట్ ఐ డోంట్ ట్రావెల్ బై ఫస్ట్ క్లాస్. నేను సెకండ్ క్లాస్లో స్లీపర్లో ట్రావెల్ చేశాను, మరి ఇక్కడ ఫేర్స్ ఎలా రెగ్యులేట్ చేస్తారు అంటే, ఒకటేమో యాక్చువల్గా నేను ఏ క్లాసులో ట్రావెల్ చేశానో ఆ ఫేర్ ఇస్తారు, అదనపు ఫేరు రూల్ 27 ప్రకారంగా నాకు ఎలిజిబిలిటీ ఏమిటి, ఫస్ట్ క్లాస్ ఫేరు. అదనపు ఫేర్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఫేర్ ఇస్తారు. సరే, ఇలా కాలేదు. ఇంకో కేసు, ఇక్కడ ఎంప్లాయీ ఈజ్ ఎంటైటిల్డ్ టు ట్రావెల్ బై సెకండ్ క్లాస్ ఓన్లీ, కానీ ఆయన ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేశాడు. అటువంటిప్పుడు ఆయనకు 2 ఫస్ట్ క్లాస్ ఫేర్స్ వస్తాయా అంటే ఇవ్వరు. ఆయనకు వచ్చేటటువంటి ఎంటైటిల్డ్ ఫేర్స్ 2 ఫేర్స్ వస్తాయి కదా సెకండ్ క్లాస్వి, ఈ ఫేర్స్ మాత్రమే ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. రూల్ 56(4) ప్రకారంగా when a journey in connection with a transfer is performed either in a regular motor service or by a motor car, క్లెయిమ్స్ ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి? ఇక్కడ రూల్లో యాక్చువల్ వర్డింగ్ మనం చూద్దామా. ఇన్ దీస్ కేసెస్ ది ఎంప్లాయీ ఈజ్ ఎలిజిబుల్ టు డ్రా either the actual charges, that is the bus fare, or the charges by motor car incurred by him, or the amount which would have been admissible had he travelled by train. ఇది మనం జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోవాలి. తరువాత దీని వెంబడే వచ్చేటటువంటి సబ్ రూల్ ఏమిటి? సబ్ రూల్ నెంబర్ 5 అండర్ రూల్ నెంబర్ 56. ఈ రూల్ ప్రకారంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు షార్టెస్ట్ రూట్లో ట్రావెల్ చేయాలి. సపోజింగ్ హీ చూసెస్ టు ట్రావెల్ ఇన్ ఎ సర్క్యూటియస్ రూట్, అంటే దగ్గర దారి వదిలిపెట్టి సర్క్యూటియస్ రూట్లో వచ్చారు ఆయన. అటువంటప్పుడు మరి ట్రావెలింగ్ అలవెన్స్ ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి? షార్టెస్ట్ రూట్లో ఎంత అడ్మిసిబిలిటీ ఉందో అది చూసి ఆ రూట్కి ఎంత అమౌంట్ వస్తుందో అది వర్కౌట్ చేయండి. యాక్చువల్గా ఆయన ట్రావెల్ చేసిన దానికి ఎంత ఛార్జెస్ వచ్చిందో అది వర్కౌట్ చేయండి. ఏది తక్కువైతే అది ఆయనకు మనం ఇవ్వాలన్నమాట. ఇక ఇలా కాలేదండి, కొంత దూరము మాత్రమే షార్టెస్ట్ రూట్ అడాప్ట్ చేయలేదు, మిగతా దూరం అంతా షార్టెస్ట్ రూట్లోనే వచ్చాడండి, ఇటువంటి క్లెయిమ్స్ కూడా వచ్చాయి. వచ్చినప్పుడు ఏమన్నారు, షార్టెస్ట్ రూట్కు సంబంధించినంత వరకు యూ అడ్మిట్ ది క్లెయిమ్స్, కానీ ఎక్కడైతే డీవియేట్ అయ్యి లాంగర్ రూట్లో లేదా సర్క్యూటియస్ రూట్లో వచ్చాడో ఆ డిస్టెన్స్ వర్కౌట్ చేసి ఆ క్లెయిమ్స్ వర్కౌట్ చేసి తర్వాత షార్టెస్ట్ రూట్లో వెళ్తే ఏ విధంగా క్లెయిమ్స్ వస్తాయి, ఇవి రెండిట్లో ఆ పోర్షన్కు మాత్రం ఏది తక్కువైతే అది మనం అడ్మిట్ చేయాలి. Then a doubt may arise as to how to regulate the claims in connection with journeys between places not connected by rail. అంటే రైల్ కనెక్షన్ లేదు, అలాంటప్పుడు తప్పకుండా బస్సులో కానీ వేరే ట్రాన్స్పోర్ట్లో కానీ పోవాల్సి ఉంటుంది. మరి ఇటువంటప్పుడు క్లెయిమ్స్ ఎలా రెగ్యులేట్ చేస్తారు అంటే, బస్ జర్నీ చేసినా సరే 2 మైలేజెస్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇస్తారు. 2 మైలేజెస్ మరి ఏ రేటు ప్రకారంగా వస్తుంది అంటే, అనెక్సర్ 1 ఆఫ్ ది ఏపీటీ రూల్స్లో మైలేజ్ రేట్ ఇచ్చున్నారు. మనం చూసాం, గ్రేడేషన్ ఉంది. పే స్కేల్స్ ప్రకారంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ను గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3గా మనం విభజించున్నాం. ఈ గ్రేడ్కు సంబంధిత మైలేజీ అనెక్సర్ 1లో ఉంది. ఆ మైలేజ్ రేటు సెల్ఫ్కు 2 మైలేజెస్ పర్మిట్ చేయవచ్చు. ఎక్కడ? బిట్వీన్ ప్లేసెస్ నాట్ కనెక్టెడ్ బై రైల్, అంటే బస్సులో వెళ్ళారు. ఇంకొక డౌట్ రావచ్చు, ఏమండి మరి ఆయన బస్సులో వెళ్ళలేదు, యాజ్ పర్ అనెక్సర్ 4 ఆఫ్ ది టీఏ రూల్స్ హీ ఈజ్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ ఏ పర్సనల్ కన్వీనియన్స్. కారు ఉంది, కారులో ట్రావెల్ చేశారు. మరి కారులో ట్రావెల్ చేసినప్పుడు ఏ క్లెయిమ్స్ ఇవ్వాలి? ది
eligibility is restricted to the actual charges incurred by him for the conveyance, restricted to mileage. అంటే మైలేజ్ని మించకుండా యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఎంత అయిందో అంతవరకు ఆయనకు ఈ సందర్భంలో ఇవ్వవచ్చు. మరి ఇంకొద్దిగా మనం ముందుకు వెళితే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ప్యూర్లీ కనెక్టెడ్ బై రైలో లేదా హోల్లీ కనెక్టెడ్ బై రోడ్డు ఉండదు కదా. కొంత మేరకు రైలు ఉండొచ్చు, కొంత మేరకు రైలు లేదు, తప్పకుండా బస్సులోనే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అటువంటిప్పుడు క్లెయిమ్స్ ఏ విధంగా మనం రెగ్యులేట్ చేయాలి? దీనికి మనం సబ్ రూల్ 3లో ఫార్ ది పోర్షన్ ఆఫ్ ది డిస్టెన్స్ కనెక్టెడ్ బై రైల్వే he may draw 2 fares of the entitled class by train, and for the portion of the distance not connected by railway he may draw 2 mileages అని ఉన్నది. అంటే ఇక్కడ ఎలిజిబుల్ క్లాస్ ఫేర్స్ రెండు డ్రా చేయవచ్చు అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా అతను ఎలిజిబుల్ క్లాస్లో ట్రావెల్ చేసినప్పుడు ఎలిజిబుల్ క్లాస్ తీసుకోవచ్చు. అడిషనాలిటీ విల్ బి యాజ్ పర్ ది ఎలిజిబుల్ క్లాస్. అలా కాలేదు, పార్ట్లీ కనెక్టెడ్ బై రోడ్, పార్ట్లీ కనెక్టెడ్ బై రైల్ అయినప్పుడు ఆయన సెకండ్ క్లాస్లో ట్రావెల్ చేశాడు. అడిషనల్ క్లాస్ ఏమి ఇవ్వాలి? ఫస్ట్ క్లాస్ ఫేర్ వస్తుంది ఆయన ఫస్ట్ క్లాస్ ఎలిజిబిలిటీ ఉంటే. ఇక్కడ 2 ఫస్ట్ క్లాస్ ఫేర్స్ ఇవ్వరు. కాబట్టి పార్ట్లీ కనెక్టెడ్ బై రైల్ అండ్ పార్ట్లీ కనెక్టెడ్ బై రోడ్ అయినప్పుడు రైలు పోర్షన్కి ఏ విధంగా ఎలిజిబిలిటీ నార్మల్గా చూస్తామో ఆ విధంగా చూడండి. అలాగే రోడ్ పోర్షన్కు సంబంధించినంత వరకు మామూలుగా పక్కా రోడ్ జర్నీ అయితే ఏ విధంగా మనం ఎలిజిబిలిటీ రెగ్యులేట్ చేశామో ఆ విధంగానే మనం ఈ కేసుల్లో రెగ్యులేట్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇక సపోజింగ్ ది జర్నీ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై రెగ్యులర్ పబ్లిక్ మోటార్ సర్వీస్ బిట్వీన్ ప్లేసెస్ పార్ట్లీ కనెక్టెడ్ బై రైల్ అండ్ పార్ట్లీ కనెక్టెడ్ బై బస్. దీనికి మనం సబ్ రూల్లో ఏమన్నారు? ఇఫ్ ది జర్నీ ఈజ్ పెర్ఫార్మ్డ్ by regular public motor service or by motor car between the places partly connected by railway and partly not, he may draw either the actual charges incurred by him or the 2 fares of the entitled class in train for the portion of the distance connected by railway plus 2 mileages for the portion of the distance not connected by railway, subject to the condition that vouchers or certificate of payment are furnished ఇన్ సపోర్ట్ ఆఫ్ ది క్లెయిమ్ ఫర్ యాక్చువల్ ఛార్జెస్. ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు. నవ్ వీఆర్ ఇన్ ది మోడర్న్ ఏజ్. కొన్ని ప్లేసెస్కు ఎయిర్ కాంటాక్ట్ కూడా ఉంది, అంటే ఎయిర్ జర్నీస్ కూడా చేయవచ్చు. మరి ఎయిర్లో ట్రావెల్ చేశారు, దీనికి రూల్ ఏం చెప్తున్నది? ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ హూ ట్రావెల్స్ బై ఎయిర్ ఆన్ ట్రాన్స్ఫర్ మే డ్రా ట్రావెలింగ్ అలవెన్స్ టు విచ్ యూ వుడ్ హ్యావ్ బీన్ ఎంటైటిల్డ్ హ్యాడ్ ఈ ట్రావెల్డ్ బై రోడ్ ఆర్ రైల్. ఇక్కడ ఎయిర్ ఫేర్స్ ఇవ్వరు, ఎయిర్ ఫేర్స్ డబుల్ ఫేర్స్ ఇవ్వరు. ఆయన మామూలుగా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ప్లేసెస్కు ఎలిజిబుల్ రైల్లో వెళ్తే ఎంత ఫేర్స్ వచ్చి ఉండేదో దానికే రెస్ట్రిక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ 2 ఎయిర్ ఫేర్స్ ఇవ్వటము లేదా యాక్చువల్ ఎయిర్ ఫేర్ ఒకటి ఇవ్వటము రూల్ ప్రకారంగా అడ్మిసిబిలిటీ లేదన్నమాట. రూల్ 56లో గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన క్లెయిమ్స్ చూసాం మనం. రూల్ 57కి వచ్చేసరికి గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు క్లెయిమ్స్ ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి అంటే, ఇక్కడ ఫ్యామిలీ అంటే డెఫినేషన్ ఎక్కడిచ్చారు? రూల్ 2లో ఇచ్చున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరు వస్తారు? ఈ క్రైటీరియా మనం వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. కాబట్టి ఈచ్ ఫ్యామిలీ మెంబర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ట్రావెలింగ్ అలవెన్స్ వెన్ దే పెర్ఫార్మ్ ది జర్నీ బై రైల్. మరి ఏ క్లాస్ ఆఫ్ అకామిడేషన్ ఇవ్వాలి అంటే, గవర్నమెంట్ సర్వెంట్కి ఏ క్లాస్ ఆఫ్ అకామిడేషన్ పర్మిసిబుల్లో అదే క్లాస్ ఆఫ్ అకామిడేషను ఫర్ ఈచ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా మనం అలో చేయవచ్చు. సపోజింగ్ ఇట్ ఈస్ ఏ చైల్డ్, యూ అలౌ హాఫ్ ది ఫేర్, బట్ ఆల్ ది సేమ్ యూ విల్ బి అలవింగ్ ది ఎలిజిబుల్ ఫేర్ విచ్ ది ఎంప్లాయీ ఈజ్ ఎంటైటిల్డ్ ప్రొవైడెడ్ దే ట్రావెల్ బై ది ఎలిజిబుల్ క్లాస్. అలా కాలేదండి, ఈజ్ ఎంటైటిల్డ్ టు ట్రావెల్ బై ఫస్ట్ క్లాస్,
ది ఫ్యామిలీ మెంబర్ డస్ నాట్ ట్రావెల్ బై ఫస్ట్ క్లాస్, హీ ఆర్ షీ ట్రావెల్స్ బై సెకండ్ క్లాస్. అటువంటిప్పుడు ఏమన్నారు, ది క్లెయిమ్ మస్ట్ బి రెస్ట్రిక్టెడ్ టు ది సెకండ్ క్లాస్ ఓన్లీ. ఎలిజిబిలిటీ ఉంది కదా అని ఫస్ట్ క్లాస్ ఇవ్వడానికి వీల్లేదు. యాక్చువల్గా ఏ క్లాసులో ట్రావెల్ చేస్తున్నారో అదే క్లాస్కు మనం రెస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, బస్సులో ట్రావెల్ చేస్తున్నారు, బిట్వీన్ ప్లేసెస్ కనెక్టెడ్ బై రైల్ బస్సులో ట్రావెల్ చేశారు. అటువంటిప్పుడు ఏమన్నారంటే, ఐ విల్ రీడ్ ది ఎగ్జాక్ట్ రూల్ సో దట్ యూ కెన్ గో బై ఇట్. ఇఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ట్రావెల్ బై పబ్లిక్ మోటార్ సర్వీస్ బిట్వీన్ టూ ప్లేసెస్ కనెక్టెడ్ బై ట్రైన్, ది యాక్చువల్ బస్ ఫేర్స్ పెయిడ్ limiting to the amount which would have been admissible had the journey been made by rail in the entitled class may be allowed. ఇక్కడ రూల్లో చాలా స్పష్టంగా ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు వాట్ వుడ్ హ్యావ్ బీన్ అడ్మిసిబుల్ హ్యాడ్ ది జర్నీ బీన్ మేడ్ బై రైల్. రైల్లో వెళ్ళి ఉంటే ఎంత అయి ఉండేదో దాన్ని రెస్ట్రిక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫర్లో మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదైతే పర్సనల్ కన్వీనియన్స్లో వస్తున్నారో దాంట్లోనే ట్రావెల్ చేయడం తటస్థించవచ్చు. అటువంటిప్పుడు మనం ఏం చూసాం, ఎంప్లాయీ యాక్చువల్ ఛార్జెస్ కానీ 2 మైలేజెస్ కానీ తనకు సంబంధించినంత వరకు క్లెయిమ్ చేయవచ్చు. మరి ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అదే కారులో వచ్చిన్నారు కదా, మరి వాళ్ళకేమైనా అడిషనల్గా ఫేర్స్ ఇవ్వడం అది ఉందా అంటే ఇది నిషిద్ధం, ఇవ్వడానికి వీల్లేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి కూడా ఏ విధమైన క్లెయిము ఇక్కడ అడ్మిసిబిలిటీ లేదు. సరే, కొద్దిగా మనం ముందుకు వెళితే ఫ్యామిలీ మెంబర్స్ ఎంప్లాయీ మెంబర్ రాలే, వాళ్ళు కారులో తర్వాత వచ్చారు. అంటే ఎంప్లాయీ ఈజ్ ఎంటైల్డ్ టు ట్రావెల్ బై కార్, సో దీస్ పీపుల్ ఆల్సో హ్యావ్ ట్రావెల్డ్ బై కార్ ఫ్రమ్ ది ఓల్డ్ స్టేషన్ టు ది న్యూ స్టేషన్. ఇక్కడ ప్లేసెస్ ఆర్ కనెక్టెడ్ బై రైల్. ఇక్కడ ఏమన్నారంటే ఈ క్లెయిమ్స్ మనం ఎలా రెస్ట్రిక్ట్ చేయాలి, యాక్చువల్ ఛార్జెస్ ఇన్కర్డ్ ఫర్ ది కార్ అది తీసుకోండి. వీళ్ళిద్దరూ ఎలిజిబుల్ క్లాస్లో రైల్లో ట్రావెల్ చేస్తే ఎంత ఫేర్స్ వచ్చిండోదో అది చూడండి, దానికి ఈ యాక్చువల్ ఛార్జెస్ను రెస్ట్రిక్ట్ చేయండి. అంటే రైలు ఫేర్కు మించకుండా ఈ యాక్చువల్ ఛార్జెస్ ఇవ్వాలి. ఒకవేళ యాక్చువల్ ఛార్జెస్ కన్నా తక్కువైతే తక్కువే ఇవ్వండి, కానీ ఎక్కువైతే మాత్రం ఈ షుడ్ నాట్ ఎక్సీడ్ ది అడ్మిసిబుల్ రైల్ ఫేర్ హ్యాడ్ దే ట్రావెల్డ్ బై రైల్ బిట్వీన్ దీస్ 2 ప్లేసెస్. ఇది కూడా మనం జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోవాలి. దెన్ లెట్ us now discuss about the journeys performed by the government servant and his family between places not connected by rail. రూల్ 56 ప్రకారంగా గవర్నమెంట్ ఎంప్లాయీ ఫర్ జర్నీస్ బిట్వీన్ ప్లేసెస్ నాట్ కనెక్టెడ్ బై రైల్ చేస్తే మనం ఏం చూసాం, సెల్ఫ్కు 2 మైలేజ్ ఇవ్వచ్చు అని చూసాం ఆయనకు. మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఏం క్లెయిమ్ ఇవ్వాలి? సపోజింగ్ ఒక ఎంప్లాయీ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆయనకు 2 మైలేజ్ అలౌ చేసాం. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫ్రమ్ హైదరాబాద్ టు ఆదిలాబాద్ ట్రావెల్ చేస్తున్నారు, దీస్ ప్లేసెస్ ఆర్ నాట్ కనెక్టెడ్ బై రైల్. ఇటువంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కు మైలేజెస్ పర్మిసిబుల్. మైలేజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇక్కడ రూల్ 57 ప్రకారంగా ఇఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ 3, 1 మైలేజ్ ఇస్ అలౌడ్. అంటే ఎంప్లాయీకి ఇచ్చే 2 మైలేజెస్ కాకుండా అడిషనాలిటీ ఇఫ్ దేర్ ఈస్ అ కాంపోనెంట్ ఆఫ్ 3 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ, ఫార్ దిస్ కాంపోనెంట్ 1 మైలేజ్ ఇస్ అలౌడ్. సపోజింగ్ ఫ్యామిలీ మెంబర్సు 3 కంటే ఎక్కువ ఉన్నారనుకుందాం, 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, ఈ అడిషనాలిటీకి అంతా కూడా ఇంకొక మైలేజ్ పర్మిసిబుల్ అవుతుందన్నమాట. అంటే క్లుప్తంగా చెప్పుకోవాలంటే బిట్వీన్ ప్లేసెస్ నాట్ కనెక్టెడ్ బై రైల్ అయినప్పుడు ఎంప్లాయీకి వచ్చేటటువంటి మైలేజీ సెల్ఫ్కు 2 వస్తుంది, ఫ్యామిలీకి మ్యాక్సిమం మైలేజెస్ 2 వస్తాయి. ఇవి రెండు కూడాను రూల్ 56, రూల్ 57 ఇవి రెండు జోడించి చూస్తే మనకు అర్థమవుతుంది. ది గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ టుగెదర్ ట్రావెల్ ఇన్ ది పర్సనల్ ట్రాన్స్పోర్ట్, కారులో ప్రయాణం చేశారు. అటువంటప్పుడు రూల్ ప్రకారంగా యాక్చువల్ ఛార్జెస్ ఇన్కర్డ్ ఫర్ ఫ్లయింగ్ ది కార్ కానీ
లేదా గవర్నమెంట్ ఎంప్లాయీకి మామూలుగా వచ్చే మైలేజీ, ఫ్యామిలీ మెంబర్స్కి ఎలిజిబుల్ మైలేజీ నార్మల్ రూల్స్ ప్రకారంగా వచ్చే మైలేజీ అది కానీ వర్కౌట్ చేసి యాక్చువల్ ఛార్జెస్కు రెస్ట్రిక్ట్ చేయాలి. ఈ విషయం మనకు సబ్ రూల్ 2 రూల్ 57లో చాలా స్పష్టంగా ఇచ్చున్నారు. ఎందుకని జర్నీ అందరూ కూడా అదే కారులో ఓల్డ్ స్టేషన్ నుంచి న్యూ స్టేషన్ ట్రావెల్ చేశారు. మరి జర్నీసు పార్ట్లీ కనెక్టెడ్ బై రైల్, పార్ట్లీ కనెక్టెడ్ బై రోడ్ ట్రావెల్ చేశారు అనుకుందాం. అటువంటిప్పుడు క్లెయిమ్స్ ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి? యాక్చువల్గా బస్సులో ట్రావెల్ చేశారు, యాక్చువల్గా రైల్లో ట్రావెల్ చేశారు. రైల్లో ట్రావెల్ చేసిన మేరకు రైల్ ఎలిజిబిలిటీ ప్రకారంగా ఇద్దాం. మరి బస్సులో ట్రావెల్ చేసిన మేరకు నార్మల్ రూల్ ప్రకారంగా మైలేజ్ అడ్మిట్ చేయాలి. మైలేజ్ ఎలా అడ్మిట్ చేస్తాం? మనం ఎందాకనే చూసాం. ఫ్యామిలీ మెంబర్స్ 3 మెంబర్స్ కాంపోనెంట్కి ఒక మైలేజీ, 3 మెంబర్స్ కంటే ఎక్కువైతే ఇంకొక మైలేజీ నార్మల్ రూల్ ప్రకారంగానే రోడ్ పోర్షన్కి ఇద్దాం. కాబట్టి ఒకవేళ ఫస్ట్ క్లాస్ ట్రావెల్ చేయకుండా సెకండ్ క్లాస్లో ట్రావెల్ చేసి ఉంటే రైల్ పోర్షన్కి సెకండ్ క్లాసే ఇస్తాం. రోడ్ పోర్షన్కి మాత్రం బస్ ఫేర్స్ ఇచ్చే క్వశ్చన్ రాదు, మైలేజెస్కు రెస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇంకొన్ని సందర్భాల్లో ఏం కావచ్చు? ఫ్యామిలీ మెంబర్సు మొత్తం జర్నీ రైల్ పోర్షను, రోడ్ పోర్షను అంతా కూడా దే హ్యావ్ కవర్డ్ బై మోటార్ కార్. ఇటువంటిప్పుడు మరి రూల్లో యాక్చువల్గా వర్డింగ్ ఏముంది అంటే ఇక్కడ ఇఫ్ ది జర్నీ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై రెగ్యులర్ పబ్లిక్ మోటార్ సర్వీస్ ఆర్ బై మోటార్ కార్ బిట్వీన్ places connected by railway partly and partly by road, he may draw the actual charges incurred, limiting to the amount admissible to the train fares of the entitled class for the portion of the distance connected by train and mileages as per sub-rule 2 for the portion of the distance not connected by railway, subject to furnishing of vouchers or certificate of payment in support of the actual charges. Now let us see the rule position in regard to journeys by air by the family members. If a family member travels by air, the airfares will not be paid. The claims will be restricted to what would have been admissible had the family member travelled by the eligible class of accommodation either by road or by rail. అంటే ఎయిర్ ఫేర్స్ ఇచ్చేటటువంటి అవకాశం గవర్నమెంట్ ఎంప్లాయీకి కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేదు. దే ఆర్ రెస్ట్రిక్టెడ్ టు వాట్ ఎవర్ ఈజ్ పర్మిసిబుల్ బై ట్రైన్, బై రోడ్, డిపెండింగ్ అపాన్ ది వే ఇన్ విచ్ ది ప్లేసెస్ ఆర్ కనెక్టెడ్. ఇదంతా మనకు క్షుణ్ణంగా రూల్ 57(4)లో డిస్కస్ చేస్తున్నారు. మరి మనం కొద్దిగా ముందుకు వెళితే ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ ఎప్పుడు వస్తుందో చూసాం. రెండవది బిట్వీన్ ప్లేసెస్ కనెక్టెడ్ బై రైల్ ఎలా ఇవ్వాలి, బై రోడ్ ఎలా ఇవ్వాలి, పార్ట్లీ కనెక్టెడ్ బై రైల్, పార్ట్లీ కనెక్టెడ్ బై రోడ్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ చూసాం మనం. మరి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మరి ఎంప్లాయీనే కాకుండా ఆయన ఇంట్లో ఉన్నటువంటి పర్సనల్ ఎఫెక్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ కావాలి కదా. ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా పర్సనల్ ఎక్విప్మెంటు, ఫర్నిచరు, బుక్స్ మరి ఇవన్నీ ఉంటాయి, మరి ట్రాన్స్ఫర్ చేయాలి. మరి ఇక్కడ ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? లిమిటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు రూల్ 58కి వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ను 3 గ్రేడ్స్ కిందకు విభజించారు కదా, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. గ్రేడ్ 1 ఆఫీసర్ అయితే ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆయన ఎంత పర్సనల్ ఎఫెక్ట్స్ తీసుకెళ్ళొచ్చు అంటే 5000 కిలోగ్రామ్స్ తీసుకెళ్ళొచ్చు. ట్రాన్స్ఫర్ అయినప్పుడు 5000 కిలోగ్రామ్స్ ఆఫ్ పర్సనల్ ఎఫెక్ట్స్ ఈ కెన్ ట్రాన్స్షిప్. ఎవరు? గ్రేడ్ 1 ఆఫీసరు. గ్రేడ్ 2 ఆఫీసర్ 4000, గ్రేడ్ 3 ఆఫీసరు 3000 కిలోగ్రామ్స్ వరకు తన పర్సనల్ ఎఫెక్ట్స్ను ట్రాన్స్షిప్ చేయవచ్చు. మరి ఇది రైలుకు సంబంధించినటువంటి రూలు. అంటే ఈయన గూడ్స్ ట్రైన్లో దీన్ని ట్రాన్స్షిప్ చేయాల్సి ఉంటుంది. కానీ ఫర్ వేరియస్ రీజన్స్ ఒకవేళ ఎంప్లాయీ ఇది గూడ్స్ ట్రైన్లో పంపించకుండా ప్యాసింజర్ ట్రైన్లో పంపించాడు, లేదా కొన్ని సందర్భాల్లో ఆయనకేదో అత్యవసరంగా కావాల్సిన బుక్స్ అవి ఉండిపోయినాయి, లేదా కొంత మెటీరియల్ అవసరంగా ఉంది, ఎయిర్లో ట్రాన్స్షిప్ చేశాడు. ఈ 2 సందర్భాల్లో రూల్లో ఏమంటున్నారు?
ఆయన ఈ విధంగా ట్రాన్స్షిప్ చేస్తే ఏదైతే ఆయనకు ఎలిజిబుల్ గూడ్స్ ట్రైన్లో ఎంతైతే ఎలిజిబిలిటీ ఉందో దానికి రెస్ట్రిక్ట్ చేయమన్నాడు. అంటే వర్కౌట్ చేయండి, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కు పర్ కిలోగ్రామ్ ఎంత ఛార్జ్ చేస్తుంది రైల్వే, ఈయనకు మ్యాక్సిమం ఎంత పర్మిసిబిలిటీ ఉందో చూడండి, ఈయన యాక్చువల్గా ఎంత ఎన్కరేజ్ చేశారో చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ది అడ్మిసిబిలిటీ ఎంత ఎన్కరేజ్ చేశాడో అది ఇవ్వండి. అడ్మిసిబిలిటీ కంటే ఎక్కువ ఆయన ఎన్కరేజ్ చేసి ఉంటే అడ్మిసిబిలిటీకి రెస్ట్రిక్ట్ చేయండి. నౌ లెట్ us ఎగ్జామిన్ ది ప్రొవిజన్స్ రిలేటింగ్ టు క్విక్ ట్రాన్సిట్ సర్వీస్. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ది రూల్? ది రూల్ సేస్, Rule 58(3), if the personal effects are actually transported by the quick transit service rates by the government employee, the actual cost of such transportation may be allowed, subject to the maximum quantity prescribed in Clause 1, Rule 58(1). In such cases, a certificate to the effect that the personal effects are actually transported by the government employee in the quick transit service and that they reached the destination within the specified period should be furnished by the claimant in the travelling allowance bill. అంటే besides transporting the personal effects by goods train, by passenger train, by air, if it is a quick transit service, this provision also is permissible under the rules. మరి ఇంకా ఏమంటున్నారు, బిట్వీన్ ప్లేసెస్ కనెక్టెడ్ బై రైల్, ఒక గవర్నమెంట్ సర్వెంటు నార్మలీ ట్రాన్స్షిప్స్ హిస్ పర్సనల్ ఎఫెక్ట్స్ బై గూడ్స్ ట్రైన్ ఓన్లీ, కానీ సమ్టైమ్స్ హీ మే చూస్ టు ట్రాన్స్పోర్ట్ ది పర్సనల్ ఎఫెక్ట్స్ బై ఎ ప్రైవేట్ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ద్వారా కూడా పంపించవచ్చు. అటువంటిప్పుడు ఏమన్నారంటే ఈ క్లెయిమ్స్ అనేవి ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఎంత క్లెయిమ్ చేస్తున్నది అది కానీ, గూడ్స్ ద్వారా ఆయన యాక్చువల్గా పంపిస్తే ఎంత అవుతుందో అది కానీ, ఏది తక్కువైతే అది అడ్మిసిబిలిటీ వస్తుంది. ఈ ప్రొవిజన్ మనకు రూల్ 58(4)లో వస్తుందన్నమాట. ఇక ఎంప్లాయీ, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ మే క్యారీ హిస్ పర్సనల్ ఎఫెక్ట్స్ పార్ట్లీ బై ప్యాసింజర్ ట్రైన్ అండ్ పార్ట్లీ బై రోడ్ and draw the actual cost of such transport subject to the limit of the amount admissible had he taken the maximum quantity of personal effects in the goods train. అంటే గూడ్స్ ట్రైన్లో వెళ్ళడానికి బదులుగా కొంతమేరకు ప్యాసింజర్ ట్రైన్లో తీసుకెళ్ళాడు, కొంతమేరకు ఈ లారీ ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్ళాడు, రెండింటి క్లెయిమ్స్ వేయండి, వర్కౌట్ చేయండి. గూడ్స్ ట్రైన్లో మొత్తం తీసుకెళ్తే ఎంత వస్తుందో వేయండి. ఏది తక్కువైతే అది పర్మిసిబిలిటీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రెస్ట్రిక్టింగ్ ది క్లెయిమ్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ పర్మిసిబిలిటీ బై రైల్ అనేది ఎక్కడొస్తుంది? వెన్ ది జర్నీస్ ఆర్ పెర్ఫార్మ్డ్ బిట్వీన్ ప్లేసెస్ కనెక్టెడ్ బై రైల్. సపోజింగ్ ది ట్రాన్స్ఫర్ ఈజ్ ఎఫెక్టెడ్ బిట్వీన్ ప్లేసెస్ నాట్ కనెక్టెడ్ బై రైల్ అట్ ఆల్, అటువంటిప్పుడు రెస్ట్రిక్టింగ్ ది క్లెయిమ్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అడ్మిసిబిలిటీ ఆఫ్ గూడ్స్ ట్రైన్ అనేది పర్మిసిబిలిటీ కాదు. ఇక్కడ రూల్ పొజిషన్ ఏం చెప్తుందంటే, ఎంప్లాయీ ఈజ్ ఎంటైటిల్డ్ టు 3 mileages at the rates permissible under Annexure 1 of the APTA rules for the personal effects component. రూల్ ప్రకారంగా యాక్చువల్ ఛార్జెస్ కానీ ఈ 3 mileages కానీ ఏది తక్కువైతే దట్ కెన్ బి అలౌడ్ ఇన్ కనెక్షన్ విత్ ఎ ట్రాన్స్ఫర్ ఫార్ ది కాంపోనెంట్ ఆఫ్ పర్సనల్ ఎఫెక్ట్స్. ఇది మనం తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్లో పర్సనల్ ఎఫెక్ట్స్ అనేది రైల్లో వెళ్తే గూడ్స్ ట్రైన్కు రెస్ట్రిక్ట్ చేయమని, నాట్ కనెక్టెడ్ బై రైలు అయితే మైలేజ్ ఇవ్వాలని మనం చూసాం. కానీ కొన్ని సందర్భాలలో ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొంతమేరకు రైలు కనెక్షను, కొంతమేరకు రైలు కనెక్షన్ లేని ప్లేసెస్ కూడా ఉండొచ్చు కదా. మరి ఇటువంటి సందర్భాల్లో క్లెయిమ్స్ ఎలా రెగ్యులేట్ చేయాలి అంటే, రైల్ కనెక్టెడ్ ప్లేసెస్కు మనం యాక్చువల్గా రైలుకు ఎలిజిబిలిటీ ఉంది కదా, ఆ విధంగా మనం రెగ్యులేట్ చేస్తున్నాం. మరి రోడ్ పోర్షన్ ఉంది, ఆ రోడ్ పోర్షన్ మనం ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి అంటే 2 mileages ఇవ్వవచ్చును. ఏంది, పర్సనల్ ఎఫెక్ట్స్కు 2 mileages ఇవ్వచ్చు. అసలు ఇఫ్ ది ప్లేసెస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ కనెక్టెడ్ బై రైల్, ఫర్ పర్సనల్ ఎఫెక్ట్స్ హౌ మచ్ వీఆర్ అలవింగ్ 3 mileages. వెరాస్ if they are partly connected by rail and partly connected by road, for the road portion the mileage to be given is only
2 మైలేజెస్. దిస్ డిఫరెన్స్ వీ హ్యావ్ టు నోటీస్. తర్వాత ఇంకొక సందర్భంలో ఏం కావచ్చు, ఎంప్లాయీ మే నాట్ ట్రాన్స్క్రిప్ట్ ది పర్సనల్ ఎఫెక్ట్స్ బై రైల్ అండ్ బై రోడ్. ఫర్ హిజ్ ఓన్ కన్వీనియన్స్ he may transcript the entire thing by road only from this end to that end. అంటే ఆయన సపోజింగ్ హీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సంగారెడ్డి టు విజయవాడ అనుకుందాం. సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వరకు రోడ్డు, హైదరాబాద్ నుంచి విజయవాడ రైలు. మామూలుగా క్లెయిమ్స్ ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి? సంగారెడ్డి టు హైదరాబాద్ 2 మైలేజ్, హైదరాబాద్ టు విజయవాడ రైలు ఇవ్వాలి. కానీ ఆయన సంగారెడ్డి నుంచి నేరుగా రోడ్లోనే లారీలోనే తీసుకెళ్ళాడు అనుకుందాం. అటువంటిప్పుడు ఎంటైటిల్మెంట్ ఏ విధంగా వస్తుంది? రోడ్ పోర్షన్కి ఎంటైటిల్మెంట్ ఎంత వస్తుంది, రైల్ పోర్షన్కి ఎంత వస్తుంది, ఈ రెండు క్యాలిక్యులేట్ చేసి యాక్చువల్ ఛార్జెస్ కానీ ఎంటైటిల్మెంట్ కానీ ఏది తక్కువైతే అది మనం అలౌ చేయాలి. ఇవన్నీ కూడా మనకు రూల్ 58లో వస్తాయి. ఇప్పుడు మైలేజ్ క్లెయిమ్స్లో వాట్ ఈజ్ ది నార్మల్ రూల్? మైలేజ్ ఈజ్ పర్మిసిబుల్ ఓన్లీ వెన్ ది జర్నీ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఫర్ ఎ డిస్టెన్స్ ఎక్సీడింగ్ 32 కిలోమీటర్స్ నార్మల్గా. కానీ ఇక ట్రాన్స్ఫర్స్లో ఒకవేళ ఎంప్లాయీ తన ఇంటి నుంచి రైల్వే స్టేషన్కు పర్సనల్ ఎఫెక్ట్స్ ట్రాన్స్షిప్ చేస్తే వితౌట్ రిగార్డ్ టు ది టోటల్ నంబర్ ఆఫ్ కిలోమీటర్స్, దట్ మీన్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 2 or 3 kilometers, mileage can be claimed. That means the general restriction that the mileage is not permissible when the distance travelled does not exceed 32 kilometers will not be applicable in these cases. This is also there in the rule 58. Another rule requirement under this rule is the employee has to furnish a certificate to the effect that the personal effects for which claims have been made were in his possession at the time of transfer. He should also certify that the expenditure which has been claimed was actually incurred. Both these things are required before referring the claim by the employee. Ladies and gentlemen, we have seen under Annexure 4 that employees are entitled to hold their own personal conveyances and they can also transship the personal conveyances. ఒక ఆఫీసర్ గారు తనకు ఎలిజిబిలిటీ లేనటువంటి పర్సనల్ కన్వేయన్స్ను ట్రాన్స్షిప్ చేస్తే దానికి క్లెయిమ్స్ రావు. అంటే ఐఎమ్ ఎంటైటిల్డ్ టు ట్రాన్స్షిప్ ఓన్లీ మోటార్ సైకిల్. నాకు కారు ఉంది, నేను కారును ట్రాన్స్షిప్ చేసి కార్ ఛార్జెస్ క్లెయిమ్ చేస్తే రావు. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సనల్ కన్వీనియన్సెస్ అనేవి ట్రాన్స్షిప్ చేశాడు అంటే ఈ పార్ట్ ఆఫ్ ది పర్సనల్ ఎఫెక్ట్స్గా వచ్చాయి, కానీ టోటల్ అడ్మిసిబిలిటీ లోపలనే వచ్చాయి. అంటే మనం చూసాం ఇప్పుడు గ్రేడ్ 1 ఆఫీసర్కు 50 క్వింటాల్స్, గ్రేడ్ 2 ఆఫీసర్కు 40 క్వింటాల్స్, గ్రేడ్ 3 ఆఫీసర్కు 30 క్వింటాల్స్ ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఈ కన్వెన్షన్ కలుపుకొని ఆ 50 క్వింటాల్స్లోనే వచ్చిందనుకుందాం. అటువంటిప్పుడు ఆ క్లెయిమ్స్ కూడా అడ్మిట్ చేయవచ్చు. ఇవన్నీ కూడా మనకు రూల్ 58లోనే మనకు విశదంగా ఇచ్చున్నారు. ఇన్ కనెక్షన్ విత్ ఎ ట్రాన్స్ఫర్ ఎన్ ఆఫీసర్ మే ట్రాన్స్పోర్ట్ హిస్ పర్సనల్ ఎఫెక్ట్స్ బై ఎయిర్, ఏరోప్లేన్లో పంపించాడు. ఇటువంటిప్పుడు ఏరోప్లేన్లో వాళ్ళు ఛార్జ్ చేసేటటువంటి అమౌంట్ వస్తుందా అంటే మళ్ళీ ఇక్కడ మనం రైలు ప్రకారంగా ఈయన ఎలిజిబిలిటీ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి దానికే రెస్ట్రిక్ట్ చేయాలి. వీ కెనాట్ అలౌ హిమ్ ది ఎక్స్పెన్సెస్ దట్ ఆర్ చార్జ్డ్ బై ది ఎయిర్వేస్ ఇఫ్ దే ఆర్ గ్రేటర్ దాన్ హిజ్ అడ్మిసిబిలిటీ బై రైల్. తర్వాత పెట్ యానిమల్స్ ఉన్నాయి ఇంట్లో. ఈ పెట్ యానిమల్స్ కూడా ట్రాన్స్ఫర్ అయినప్పుడు తీసుకెళ్ళొచ్చా అంటే సబ్ రూల్ 9 రూల్ 58 ప్రకారంగా మిల్చ్ యానిమల్స్, పెట్ యానిమల్స్ ఫారం పార్ట్ ఆఫ్ పర్సనల్ ఎఫెక్ట్స్ అన్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీకి అడ్మిసిబిలిటీ రూల్ ప్రకారంగా ఉందన్నమాట. హౌ ఆర్ ది క్లెయిమ్స్ ఆఫ్ ట్రావెలింగ్ అలవెన్స్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ టు ఫారిన్ సర్వీస్ ఆర్ repatriated from foreign service to government service regulated? Is it permissible to reduce the quantum of transfer travelling allowance? How are the transfer TA claims of the employee and his spouse who are government servants
regulated when both of them are transferred to the same place from different stations. How are the transfer TA claims for self of a government employee regulated when he performs the journey in his own car between places partly connected by train and partly connected by road? How are the claims towards transport of personal effects of a government employee regulated when he transports his personal effects by a motor transport company when the transfer is between places partly connected by rail and partly connected by road? సార్ ఎంప్లాయీ యొక్క రిక్వెస్ట్ను అనుసరించి ఆయన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ సందర్భంలో ట్రాన్స్ఫర్ టీఏ పర్మిసిబుల్ అవుతుందండి? లేదండి, ఇటువంటి సర్కమ్స్టెన్సెస్లో రూల్ 55 పేమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ టీఏ ప్రిక్లూడ్ చేస్తుందండి. సార్, ట్రైన్ జర్నీలో ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేయడానికి అర్హత ఉన్న ఎంప్లాయీ తన ఓన్ కార్లో ట్రావెల్ చేస్తే క్లెయిమ్స్ ఎలా రెగ్యులేట్ చేయాలండి? ఈ సందర్భంలో మనం రూల్ 56 చూడాలండి. రూల్ 56 ప్రకారంగా ఈ కారు ప్రయాణించడానికి అయినటువంటి యాక్చువల్ ఛార్జెస్ కానీ లేదా ఆయనకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ 2 ఫేర్స్ కానీ ఏది తక్కువైతే అది ఆయనకు ఆ జర్నీకి మనం పర్మిట్ చేయాలండి. సార్, ట్రాన్స్ఫర్ బిట్వీన్ ప్లేసెస్ పార్ట్లీ కనెక్టెడ్ బై రైల్ పార్ట్లీ కనెక్టెడ్ బై రోడ్ అయినప్పుడు ఎంప్లాయీ ఫ్యామిలీ మెంబర్స్ బస్సులో ట్రావెల్ చేస్తే టోటల్ డిస్టెన్స్కు క్లెయిమ్స్ ఏ విధంగా రెగ్యులేట్ చేయాలండి? ఈ సందర్భంలో మనం రూల్ 57 సబ్ రూల్ 3(2) చూడాలి. ఈ రూల్ ప్రకారంగా రోడ్ పోర్షన్ అంటే ట్రైన్ కనెక్టెడ్ ప్లేసెస్, ట్రైన్ కనెక్షన్ ఉన్నంత వరకు ఎక్కడైతే రోడ్లో ప్రయాణం చేశారో ఆ డిస్టెన్స్కు బస్ ఫేర్స్ మాత్రమే వస్తాయి. మరి ట్రైన్ కనెక్షన్ లేనటువంటి ప్లేసెస్ అక్కడ మైలేజ్ వస్తుంది కదా, మామూలుగా నార్మల్ రూల్ ప్రకారంగా మైలేజ్ అలౌ చేయవచ్చు. మైలేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? కాంపోనెంట్ ఆఫ్ 3 మెంబర్స్ 1 మైలేజ్, మోర్ దాన్ 3 మెంబర్స్ అయితే అందరు మైలేజ్ ఇస్తున్నాం. అంటే ఆ పోర్షన్కు యాక్చువల్ ఛార్జెస్ ఇవ్వకుండా ఆ పోర్షన్కు ఎలిజిబుల్ మైలేజ్ ఇవ్వాలి. రైల్ కనెక్టెడ్ పార్ట్కి ఏమో బస్ ఫేర్స్ మాత్రమే అడ్మిట్ చేయాలి. ఎందుకంటే అవి రైల్ ఫేర్ కంటే తక్కువ మామూలుగా ఉంటాయి కాబట్టి. ఒకవేళ రైల్ ఫేరే తక్కువగా ఉండి బస్ ఫేర్ ఎక్కువగా ఉంటే రైల్ ఫేర్ అలౌ చేయాలి. సార్, క్విక్ ట్రాన్సిట్ ద్వారా పర్సనల్ ఎఫెక్ట్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తే క్లెయిమ్స్ ఏ విధంగా రెగ్యులేట్ చేయాలండి? ఇక్కడ మనం రూల్ 58 సబ్ రూల్ 3 చూడాలండి. ఈ రూల్ ప్రకారంగా ఈ క్విక్ ట్రాన్సిట్ సర్వీస్లో పర్సనల్ ఎఫెక్ట్స్ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎంతైతే ఛార్జెస్ క్లెయిమ్ చేస్తారో అది కానీ లేదా నార్మల్ రూల్స్ ప్రకారంగా గవర్నమెంట్ ఎంప్లాయీ రైల్ ద్వారా కానీ లేదా నాట్ కనెక్టెడ్ బై రైల్ బస్సు ద్వారా కానీ లారీ ద్వారా కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తే మనం క్లెయిమ్స్ ఏ విధంగా ఇస్తామో అది వర్కౌట్ చేయండి. రెండిట్లో ఏది తక్కువైతే అది అలౌ చేయాలి. సార్, ట్రాన్స్ఫర్ టీఏకు సంబంధించినంత వరకు ఫ్యామిలీ అంటే ఏ మెంబర్స్ వస్తారండి? ఇక్కడ మనం రూల్ నెంబర్ 2 చూడాలండి. ఈ రూల్ ప్రకారంగా లిస్ట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ రైల్ ఫేర్స్, ఎవరికైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఈ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ చేశారో అది చేయవచ్చునో ఆ మెంబర్స్ అన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చున్నారు. వీటిల్లో ఎవరెవరు వస్తున్నారు? వైఫ్ ఆబ్లిక్ హస్బెండ్ యాజ్ ది కేస్ మే బి, చిల్డ్రన్ ఇంక్లూడింగ్ స్టెప్ చిల్డ్రన్, అడాప్టెడ్ చైల్డ్, మ్యారీడ్ డాటర్ she is placed under husband's protection, widowed daughter and father and mother. వీళ్ళందరూ కూడాను మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీగా మనం కన్సిడర్ చేస్తాం. Rule 59 dwells upon the packing, loading, unpacking and unloading charges admissible to government employees
for their personal affairs in connection with their transfers. We have seen that transfers may be made within the zone and outside the zone and sometimes outside the state also. సో ఈ 3 సందర్భాలలో ఈ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ అనేవి ఏ విధంగా రెగ్యులేట్ చేస్తారు అంటే ఈ వితిన్ ది స్టేట్ అయినప్పుడు మాత్రం బోత్ ది ఎండ్స్కు అంటే రిలీవ్ అయిన స్టేషన్లో తర్వాత ఆయన చేరబోయే స్టేషన్లో ఒక్కొక్క ప్లేస్లో మ్యాక్సిమం ఎంత ఇవ్వాలి అనేది నిర్దిష్టంగా ఇచ్చున్నారు. కానీ అవుట్ సైడ్ ది స్టేట్కు మాత్రం మొత్తం కలిపి ఒకటే అమౌంట్ ఇచ్చున్నారు. ది యాక్చువల్ ఛార్జెస్ టువర్డ్స్ ప్యాకింగ్, లోడింగ్ అండ్ అన్లోడింగ్, అన్ప్యాకింగ్ ఆఫ్ పర్సనల్ ఎఫెక్ట్స్ subject to maximum limits indicated below, irrespective of the fact whether the personal effects were transported either fully by rail or fully by road or partly by rail and partly by road may be allowed. Number 1, in the case of transfer within the zone in the state, a grade 1 officer is entitled to 175 rupees at each end, grade 2 110 at each end, grade 3 rupees 75 at each end. If the transfer is outside the zone but within the state, a grade 1 officer 350, grade 2 officer 225, grade 3 officer rupees 150 is permissible. In the case of transfer outside the state, grade 1 officer is entitled to 2,500 rupees, but in the case of senior officers, it is permissible up to rupees 3,100. Even among the grade 1 officers. In respect of grade 2, it is rupees 2,200. In respect of grade 3, rupees 1,350, and the actual charges above should be supported by the paid vouchers. Rule 60 stipulates about the transport of personal conveyances by officers whenever they are transferred. I have already mentioned that Annexure 4 of the TA rules lists out the eligibility of each grade officer to have his own personal conveyance. The rule stipulates if the distance travelled exceeds 150 kilometers, an officer is entitled to claim reimbursement of the expenses for transshipping the personal conveyance by rail. And supposing the personal conveyance is not transshipped by rail, రైల్లో పోలేదు, రైల్లో పోవడానికి బదులుగా రోడ్లో పంపించాడు ఆయన. అటువంటిప్పుడు ఏమన్నారంటే ఆయన గ్రేడ్ ఎంటైటిల్మెంట్కు మైలేజ్ వస్తుంది, మైలేజ్ మామూలు రేట్ ఉంది కదా, ఆ రేట్ ఆఫ్ మైలేజీ 1 మైలేజ్ ఆయన క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ రూల్లో ఇంకొక విషయం ఏంటంటే నాకు ఎలిజిబిలిటీ మోటార్ సైకిల్ ఉంది, కానీ మోటార్ కార్ మెయింటైన్ చేస్తున్నాను. నేను మోటార్ కార్ ట్రాన్స్పోర్ట్ చేశాను. మరి నాకు మోటార్ కార్ ట్రాన్స్పోర్ట్ ఇస్తారంటే ఎవరు రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి కూడా వీల్లేదు, మోటార్ సైకిల్ రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి కూడా వీల్లేదు. ఇక రెండవది, నాకు అసలు ఏ కన్వీనియన్స్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు, కానీ ఆ కన్వీనియన్స్ నేను మెయింటైన్ చేస్తున్నాను. అటువంటిప్పుడు కూడా పర్సనల్ కన్వీనియన్స్కు వేరేగా క్లెయిమ్ అంటూ చేయడానికి వీల్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ పర్సనల్ కన్వీనియన్సెస్ అనేవి నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు షార్టెస్ట్ రూట్ ద్వారానే ట్రాన్స్షిప్ చేయాలి. సర్క్యూటస్ రూట్లో నేను ట్రాన్స్షిప్ చేసి ఏమండి చాలా దూరం ట్రావెల్ చేసింది బండి మైలేజ్ క్లెయిమ్ అంటే ఇవ్వరు. షార్టెస్ట్ రూట్, ఆ షార్టెస్ట్ రూట్కే ఆ మైలేజ్ క్లెయిమ్ వేసి అక్కడికే రెగ్యులేట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. యాజ్ పర్ రూల్ 61, an officer who is entitled to maintain a motor car when he transports his motor car from one place to the other by rail, he is entitled to claim the fares in respect of his driver or cleaner. అంటే వాళ్ళకు కూడా మనం
ఫేర్ అలో చేయాలి. సపోజింగ్ ఇట్ ఈస్ ట్రాన్స్షిప్డ్ బై లారీలో తీసుకెళ్లారు. అటువంటిప్పుడు కూడాను డ్రైవర్కి కానీ క్లీనర్కి కానీ ఏ ఒకరికో ఆ బండికి సంబంధించిన వాళ్ళకు యాక్చువల్ ఫేర్స్ ఇవ్వవచ్చు. అలా జరగలేదు. ది మోటార్ హ్యాస్ బీన్ ట్రాన్స్షిప్డ్ అండర్ ఇట్స్ ఓన్ పవర్, అంటే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అటువంటిప్పుడు డ్రైవర్కు మళ్ళీ ఫేర్స్ ఇవ్వడం అనేది జరగదు. ఎంచేత ఇక్కడ ఆల్రెడీ యు ఆర్ అలవింగ్ 1 మైలేజ్ టు ఎనేబుల్ ది మీటింగ్ ఆఫ్ ది యాక్చువల్ ఛార్జెస్ ఇన్కర్డ్ ఫర్ ది రన్నింగ్ ఆఫ్ ది వెహికల్. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ క్లెయిమ్స్ రెగ్యులేట్ చేసేటప్పుడు మనం చూడాలి. రూల్ 62 స్టిపులేట్స్ అబౌట్ ది పర్మిసిబిలిటీ ఆఫ్ క్లెయిమ్స్ ఇన్ రిగార్డ్ టు పర్సనల్ సర్వెంట్స్. ఒక ఆఫీసరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇఫ్ హీ బిలాంగ్స్ టు గ్రేడ్ 1 హీ ఈజ్ ఎంటైటిల్డ్ టు టేక్ 2 పర్సనల్ సర్వెంట్స్ అలాంగ్ విత్ హిమ్. అంటే వాళ్ళకు కూడా ఫేర్స్ పర్మిసిబుల్. మరి రైల్ జర్నీ చేసినప్పుడు లోయెస్ట్ క్లాస్ పర్మిసిబుల్ ఇవ్వాలి. అంటే రైల్లో ఆయన ఫ్యామిలీ ఫస్ట్ క్లాస్లో వచ్చారు, పర్సనల్ సర్వెంట్ ఫస్ట్ క్లాస్ ఇవ్వడానికి వీల్లేదు. అక్కడ ఇట్ హ్యాస్ టు బి రెస్ట్రిక్టెడ్ టు సెకండ్ క్లాస్ ఓన్లీ. అలాగే జర్నీ అనేది బస్సులో జరిగింది అనుకుందాం. బస్సులో జరిగితే బస్ ఫేర్స్ మాత్రమే ఇవ్వాలి, అంతేగాని మైలేజ్ ఇవ్వడానికి వీల్లేదు. ఇంకొక సందర్భం ఎలా కావచ్చు, బస్సు లేదు, రైలు లేదు, అటువంటి ప్లేసెస్కు ఈయన ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆ పోర్షన్కు ఆయనకు మైలేజ్ వస్తుంది కదా, ఆ మైలేజ్ విషయంలో ఫ్యామిలీ మెంబర్స్ని అనుసరించి మనం మైలేజ్ ఇస్తున్నాం. మైలేజ్ ఎలా క్లెయిమ్ చేస్తున్నాం? ఫర్ సెల్ఫ్ 2 మైలేజెస్, ఫర్ ఫ్యామిలీ మెంబర్స్ నాట్ ఎక్సీడింగ్ 3 మెంబర్స్, అప్ టు 3 మెంబర్స్, నాట్ ఎక్సీడింగ్ కాదు, అప్ టు 3 మెంబర్స్ 1 మైలేజీ, ఎక్సీడింగ్ 3 మెంబర్స్ అందరు మైలేజ్ ఇస్తున్నాం. ఈ పర్సనల్ సర్వెంట్ను కూడా ఫ్యామిలీలో భాగంగా వేసుకుని ఆ రేటు ప్రకారంగా మైలేజ్ క్లెయిమ్ చేసి ఇవ్వవచ్చు. ఇవన్నీ కూడా మనకు రూల్ 62లో విశదంగా చెప్పున్నారు. We have seen that in the case of transfers, claims for self, family, personal effects, personal conveniences, ఇవి కాకుండా when the transfer is outside the state, అంటే from anywhere in the state to any place outside the state కానీ any place outside the state to any place within the state కానీ అయినప్పుడు ఎంప్లాయీస్ ఆర్ ఎంటైటిల్డ్ టు డిస్టర్బెన్స్ అలవెన్స్. ఈ డిస్టర్బెన్స్ అలవెన్స్ రేట్స్ ఎలాగున్నాయి అంటే గ్రేడ్ 1 ఆఫీసర్కు 5,500, గ్రేడ్ 2 ఆఫీసర్కు 3,700, గ్రేడ్ 3 ఆఫీసర్కు 1,500 ప్రకారంగా ఈ డిస్టర్బెన్స్ అలవెన్స్ అనేది పర్మిసిబిలిటీ ఉంది. ఇది కాకుండా గ్రేడ్ 1లో స్పెషల్ కేటగిరీ ఆఫ్ ఆఫీసర్స్ అంటే దోస్ హూస్ పే స్కేల్ ఈస్ ₹10,950 to 17,575 అండ్ అబౌవ్ పే స్కేల్స్ వాళ్ళకు మాత్రం ఈ డిస్టర్బెన్స్ అలవెన్స్ అనేది 6,500 వరకు ఇస్తారు. అంటే ఈ క్లెయిము 1 టైం పేమెంట్, అంటే ఒక ఎండ్లోనే వస్తుంది, 2 ఎండ్స్లో రాదు. రూల్ 64 స్పీక్స్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ఛార్జ్ అట్ ఎ ప్లేస్ అదర్ దాన్ ది హెడ్ క్వార్టర్స్. ఇక్కడ ఎగ్జాక్ట్ వర్డింగ్ ఆఫ్ ది రూల్ ఏ విధంగా ఉంది? ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ స్టేషన్ టు అనదర్ who is required by the competent authority to hand over charge of his post or take over charge of his new post at a place other than headquarters, he is entitled to TA as on tour from the place of handing over to the place of taking over charge and travelling allowance as on transfer admissible under rules 56 to 63 as for a journey direct from the old to the new headquarters. ఇటువంటి కేసెస్ సాధారణంగా తక్కువగా వస్తాయి. ఇలా ఎటువంటి క్లెయిమ్ వచ్చినప్పుడు రూల్ 64ను మనం దృష్టిలో ఉంచుకోవాలి. సమ్టైమ్స్ ఇట్ సో హ్యాపెన్స్ దట్
In consequence to the transfer of a government employee from one place to the other, the family members may travel to a station other than the new headquarters of the employee. In such cases, the rule number 65 stipulates that the claim may be restricted to the extent of the admissibility between the old station to the new station, or between the old station to the place where the family members have gone, whichever is less. అంటే ఏది తక్కువ అయితే అది అలో చేయాలి. అనదర్ ఫ్యాక్టర్ ఈజ్ ఫ్యామిలీ మెంబర్స్ దే ఆర్ ఎంటైర్డ్ టు ట్రావెల్ బై ఫస్ట్ క్లాస్ అనుకుందాం. వాళ్ళు సెకండ్ క్లాస్లోనే ట్రావెల్ చేశారు. అటువంటిప్పుడు ఫస్ట్ క్లాస్ ఫేర్స్ ఇవ్వడానికి వీల్లేదు. వాళ్ళు యాక్చువల్గా ట్రావెల్ చేసినటువంటి సెకండ్ క్లాస్ ఫేర్స్ మాత్రమే ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే రూల్ 66లో ఫ్యామిలీ ఎంతకాలం లోపల ట్రావెల్ చేయవచ్చు అనేటటువంటి టైం లిమిట్స్ ఉన్నాయి. ఈ టైం లిమిట్ అనేది ఇటువంటి కేసెస్లో వర్తించదు. అంటే ఫ్యామిలీ ఏదో ప్లేస్కి వెళ్ళిపోవటం అలా జరిగితే మాత్రం ఇట్ మస్ట్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ది నార్మల్ రూల్స్. అంటే ట్రాన్స్ఫర్ అయినప్పుడే వీళ్ళు కూడా దే షుడ్ ఆల్సో మూవ్ అవుట్ ఆఫ్ ది ఓల్డ్ స్టేషన్. మరి రూల్ 66 వద్దామా? రూల్ 66లో ఏమన్నారు? ఏ గవర్నమెంట్ సర్వెంట్స్ ఫ్యామిలీ who follow him within 6 months of his joining in the new station are deemed to have travelled along with him in connection with his transfer. అంటే మనం సరళంగా చెప్పుకోవాలంటే ఎంప్లాయీ ఒక ప్లేస్లో పనిచేస్తున్నారు, ఆయనకి ఇంకో ప్లేసు ట్రాన్స్ఫర్ అయింది, ఆయన పిల్లలు వాళ్ళు కాలేజీలో చదువుకుంటున్నారు, లేదా ఫ్యామిలీలో ఏదో ఇన్కన్వీనియన్సెస్ ఉన్నాయి, అందువల్ల ఆయన వెంబడే ప్రయాణం చేసే పరిస్థితి లేదు. అటువంటిప్పుడు రూల్ 66 ప్రకారంగా వాళ్ళు వితిన్ 6 months ఓల్డ్ స్టేషన్ నుంచి న్యూ స్టేషన్కి వచ్చినా కూడా అటువంటి సందర్భంలో ఈ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళు అక్కడికి వచ్చినట్లుగానే భావించుకొని వాళ్ళకు కూడా టీఏ క్లెయిమ్స్ రీఎంబర్స్ చేసేటటువంటి అవకాశం రూల్ 66లో ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ కావడానికి రిలీవ్ కావడానికి 1 నెల లోపలనే, అంటే ముందు ఫ్యామిలీ మెంబర్స్ కొత్త స్టేషన్కి వెళ్ళిపోయారు అనుకుందాం. అటువంటిప్పుడు కూడా ఈ ట్రాన్స్ఫర్ బాబతు ట్రావెలే వీళ్ళు చేసినట్లుగా భావించుకొని రీఎంబర్స్మెంట్ ఆఫ్ క్లెయిమ్స్ ఆర్ పర్మిసిబుల్. ఇవంతా మనకు రూల్ 66లో వస్తాయన్నమాట. ఎంప్లాయీస్ ఫ్యామిలీ ఈజ్ రిసైడింగ్ అట్ ఏ ప్లేస్ అదర్ దాన్ ది ఓల్డ్ హెడ్ క్వార్టర్స్ అనుకుందాం. వాళ్ళు అక్కడి నుంచి దే జాయిన్ ది ఫ్యామిలీ, దే జాయిన్ ది ఎంప్లాయీ అట్ ది న్యూ స్టేషన్. అటువంటిప్పుడు కూడాను యాక్చువల్గా ఓల్డ్ స్టేషన్ నుంచి రాకుండా పోయినా కూడాను వాళ్ళు ఏ స్టేషన్లో ఉన్నారో అక్కడి నుంచి ఆయన ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్కి ఎంత క్లెయిమ్ వస్తుంది వర్కౌట్ చేయండి, ఓల్డ్ స్టేషన్ నుంచి న్యూ స్టేషన్కి ఎంత వస్తుందో అది వర్కౌట్ చేయండి. ఏది తక్కువ అయితే ఫ్యామిలీ మెంబర్స్కు అది మనం అలౌ చేయవచ్చు. అలాగే ది టోటల్ అమౌంట్ అడ్మిసిబుల్ అనేది మరి ఏ రూల్స్ ప్రకారంగా చేస్తున్నాము అంటే రికగ్నైజ్డ్ రూట్ మనం రైల్ కనెక్టెడ్ ప్లేసెస్ ఎలా చేసాం, నాట్ కనెక్టెడ్ బై రైల్ ఎలా చేసాం, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ క్లెయిమ్స్ అన్నీ కూడా మనం డిటర్మిన్ చేయాలి. తర్వాత ఈ రూల్ ప్రకారంగా మరి ఫ్యామిలీకి ఏమి ఇవ్వాలండి, గ్రేడేషను ఎలా ఇవ్వాలి అంటే ఎంప్లాయీకి ఏ గ్రేడు రైల్ జర్నీ పర్మిసిబిలిటీ ఉన్నదో అదే ఫెసిలిటీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తుంది. ఆయన ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేసే అడ్మిసిబిలిటీ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో కెన్ ట్రావెల్ బై ఫస్ట్ క్లాస్. ఇవన్నీ మనకు రూల్ 66లో విశదంగా చెప్పున్నారు. నౌ లెట్ us డిస్కస్ యాజ్ టు హౌ ది క్లెయిమ్స్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ హూ ఈస్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్డ్ అండ్ ఈజ్ ఇన్ ట్రాన్సిట్ and receives orders while in transit transferring him to a different post. ఇటువంటి సందర్భంలో క్లెయిమ్స్ ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి అంటే ఓల్డ్ స్టేషన్ నుంచి ఏ స్టేషన్లో అయితే ఈయనకు రివైజ్డ్ ఆర్డర్స్ వచ్చాయో అక్కడి వరకు మామూలుగా ఆయనకు ట్రాన్స్ఫర్ టీఏ రూల్స్ ప్రకారంగా ఎంత క్లెయిమ్ వస్తుందో అది అడ్మిట్ చేద్దాం. తర్వాత ఎక్కడైతే ఆర్డర్స్ వచ్చాయో అక్కడి నుంచి మళ్ళీ న్యూ స్టేషన్కు ట్రాన్స్ఫర్ టీ అనేది మళ్ళీ అలౌ చేయాలి. అంటే సందర్భాన్ని బట్టి ఈ రూల్ 67కు అనుగుణంగా
మనం క్లెయిమ్స్ రెగ్యులేట్ చేయాల్సి ఉంటుంది. రూల్ 68 speaks of the admissibility of transfer TA in respect of the employees who are on leave. The rule stipulates that a government employee who is granted any kind of leave for a period not exceeding 4 months after he has handed over charge of his old post and before he has taken over charge of his new post, he is entitled to travelling allowance irrespective whether the order of transfer is received before or after the commencement of leave. It also stipulates when vacation is combined with leave, the period of vacation shall be considered as leave for purpose of the limitation of 4 months. In other words, if the leave does not exceed 4 months, transfer TA is permissible. Where an employee is transferred to while on leave to any place, and if the leave does not come within the stipulated period under rule number 68, as per rule 70, such employees may be allowed by the controlling officer claims to the extent of transshipment of the personal effects only. అంటే ఫ్యామిలీకి సెల్ఫ్కి ఇక్కడ క్లెయిమ్స్ రావు. ఎందుకని? రూల్ 68లో ఉన్నటువంటి పరిమితులకు లోబడకుండా ఈ కేసు ఉంది అంటే లీవ్ పీరియడ్ ఎక్కువ ఉండొచ్చును. కాబట్టి ఇటువంటి కేసులన్నీ కూడా రూల్ 70 ప్రకారంగా మనం రెగ్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎంప్లాయీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకో స్టేట్ గవర్నమెంట్కి కానీ లేదా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఆన్వర్డ్ జర్నీకి కానీ లేదా రీపేట్రియేషన్లో రిటర్న్ జర్నీకి కానీ క్లెయిమ్స్ ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి అంటే ఇక్కడ రూల్ 71 ప్రకారంగా ఈ క్లెయిమ్స్ అన్నీ కూడా ఏ గవర్నమెంట్కి ఆయన వెళ్ళారో ఆ రూల్స్కు అనుగుణంగా స్టిపులేట్ చేయాలి, ఆ రూల్స్కి అనుగుణంగా మనం రెగ్యులేట్ చేయాలి అని ఉందన్నమాట. What is the time limit for submission of a TA claim? We have already seen under Rule 52 as well as Rule 54 of the Financial Code Volume 1 that the time allowed is only 3 months. In respect of a transfer also the time limit is 3 months. But there are occasions where the government employee may travel at a particular date. His family may precede him by 1 month, within 1 month, and they may also join him at the new station within 6 months of his transfer. ఈ కేసెస్లో మరి 3 months అనేది ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి అంటే ఇక్కడ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఫ్యామిలీ ఎప్పుడు ట్రావెల్ చేశారో ఆ రోజు నుంచి 3 months లోపల క్లెయిమ్ అనేది కంట్రోలింగ్ ఆఫీసర్కి రావాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు రూల్ 72లో టైమ్ లిమిట్ ఫర్ క్లెయిమ్ అనే దాంట్లో విశదంగా ఉన్నాయి. When a government servant is transferred from one place to the other, whether the family members residing with him at the old station can perform journey to a place other than the new headquarters of the government employee. Is a transfer TA permissible to the member of family who joins him at the new station from a place other than the old headquarters of the government employee? When the motor car of a government servant is transported from the old station to the new station under its own power, whether the driver is entitled to fares. What is the scale of personal servants allowed to a government servant when he is transferred
from one place to the other. సార్, ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ప్యాకింగ్ లోడింగ్ అండ్ అన్ప్యాకింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఇస్తారు కదండి, ఇవి బోత్ ద ఎండ్స్లో ఇస్తారా లేక వన్ ఎండ్లో మాత్రమే ఇస్తారండి? ఇక్కడ మనం రూల్ 59 చూడాలండి. ఈ రేట్స్ అనేవి అంటే ప్యాకింగ్, లోడింగ్, అన్లోడింగ్ అండ్ అన్ప్యాకింగ్, ఈ ఛార్జెస్ అన్నీ విత్ ఇన్ ది జోన్ అయితే ఎలాగా, అవుట్ సైడ్ ది జోన్ అయితే ఎలాగా, అవుట్ సైడ్ ది స్టేట్ అయితే ఎలాగా రేట్స్ ఇచ్చున్నారు. ఇక్కడ బోత్ ది ఎండ్స్ ఈ రేట్స్ ప్రకారంగా క్లెయిమ్స్ ఆర్ పర్మిసిబుల్. సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక జోన్ నుంచి ఇంకొక జోన్కు ట్రాన్స్ఫర్ అయినప్పుడు డిస్టర్బెన్స్ ఎలవెన్స్ ఎలా రెగ్యులేట్ చేయాలండి? ఇక్కడ మీ ప్రశ్న ప్రకారంగా డిస్టర్బెన్స్ అలవెన్స్ అనేది విత్ ఇన్ ది స్టేట్ కూడా వస్తుందేమో అన్న అనుమానంతో వేసినట్టుంది. డిస్టర్బెన్స్ అలవెన్స్ అనేది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ది స్టేట్ టు అవుట్ సైడ్ ది స్టేట్ అనేప్పుడే వస్తుంది, లేదా ఫ్రమ్ అవుట్ సైడ్ ది స్టేట్ టు ఎనీ ప్లేస్ విత్ ఇన్ ది స్టేట్ అనేప్పుడే వస్తుంది. కాబట్టి ఏదైనా ట్రాన్స్ఫరు విత్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయినప్పుడు డిస్టర్బెన్స్ అలవెన్స్ అనేది ఏ సందర్భంలో కూడా రాదండి. సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ లీవ్లో ఉన్నప్పుడు హెడ్ క్వార్టర్స్లో లేరు, ఇంకో ప్లేస్లో ఉన్నారు. అలాంటప్పుడు ఆయనకి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ సందర్భంగా ట్రావెలింగ్ అలవెన్స్ ఏ విధంగా రెగ్యులేట్ చేయాలండి? ఈ కేసెస్లో రూల్ 68 సబ్ రూల్ 3 ప్రకారంగా ట్రాన్స్ఫర్ టీఏ ఆయన ఓల్డ్ హెడ్ క్వార్టర్స్ నుంచి న్యూ హెడ్ క్వార్టర్స్కి ఇవ్వవచ్చు. అంటే ఇక్కడ లీవ్లో ఎక్కడ ఉన్నారు అనేది నిమిత్తం లేకుండా ఓల్డ్ హెడ్ క్వార్టర్స్ నుంచే రెగ్యులేట్ చేయమని రూల్ 68(3)లో నిర్దేశాలు ఉన్నాయి. As per Rule 73, a government servant may be allowed travelling allowance to attend to an examination if the examination is obligatory under the service rules concerned. ఇక్కడ క్లెయిమ్స్ ఏ విధంగా రెగ్యులేట్ చేస్తారు అంటే క్లెయిమ్స్ ఆర్ అలౌడ్ ఫర్ ది టు అండ్ ఫ్రో జర్నీస్ బట్ నో డైలీ అలవెన్స్ ఈజ్ పర్మిసిబుల్. తర్వాత ఇంకొక స్టిపులేషన్ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ అనేది కేవలం 2 ఛాన్సెస్కు మాత్రమే ఇస్తారు. అంటే 2 అకేషన్స్ కంటే సేమ్ పరీక్షకు 2 సార్ల కంటే ఎక్కువ వెళ్తే 3వసారికి ఈ క్లెయిమ్ ఇవ్వడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా రూల్ 73లో స్టిపులేషన్స్ ఉన్నాయి. దెన్ ఏ డౌట్ మే అరైజ్, సార్ వాట్ అబౌట్ ట్రావెలింగ్ అలవెన్స్ for attending to other examinations? The examinations other than those stipulated in Rule 73, normally travelling allowance is not permissible. If it is felt that travelling allowance should be paid, even in respect of those journeys, government sanction is necessary. That means the controlling officer cannot admit TA in respect of these examinations.